నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ముందుగా గురుగారు, మీ గురించి, మీ బాల్యము, మీ యొక్క విద్యార్హతలు మరియు మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి చెప్పగలరా గురుజీ? నాది బోధన్ స్వగ్రామం. అయితే ఉద్యోగరీత్యా నేను 1981లో రెవెన్యూలో పనిచేసేవాడిని. కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత నేను కొన్ని రోజులు ఇక్కడ ఉన్న తర్వాత మా గురువుగారి యొక్క పుస్తకం తంత్ర సాధన అనే పుస్తకం చదివిన తర్వాత నాకు ఆయన పట్ల మొట్ట చిన్నప్పటి నుండే నాకు ఆధ్యాత్మికత పట్ల ఎక్కువగా శ్రద్ధ ఉండేది. కానీ నేను ఏ ఆచార్యునికి కలిసినా ఈ కలియుగంలో అది సాధ్యమా అని అనడమే చెప్పడం తప్ప ఏదైనా దేవతా దర్శనం అవుతుందా, కలియుగంలో ఏదైనా సిద్ధి లభిస్తుందా, సిద్ధులు ఉన్నాయా అని అడిగితే ఏ ఆచార్యుడి దగ్గర ఎవరి దగ్గర పలికినా అవన్నీ ఇప్పుడు కలియుగంలో ఉంటాయా లేవు అనడమే జరిగింది. కానీ నేను ఎప్పుడైతే మా పరమపూజ్య సద్గురుదేవుల స్వామి నిఖిలేశ్వరాంజీ, ఆయనకు గృహస్థవ రూపం అనే పేరు డాక్టర్ నారాయణ శ్రీమారెడ్డి, ఆయన రాసిన పుస్తకం ఇంగ్లీష్లో పవర్ ఆఫ్ తంత్ర అని ఉంది, హిందీలో తాంత్రిక సిద్ధి అనే పుస్తకం ఉంది. ఆ పుస్తకం నేను చదివిన తర్వాత ఆయన దానిలో ఏమన్నారంటే సాధనతో అన్నీ సాధించవచ్చు. నాకు చాలా జిజ్ఞాస కలిగి ఇక్కడ రెవెన్యూలో నేను పనిచేసిన తర్వాత నేను ఎల్ఎల్ఎం చదువుకున్నాను. ఎంఏ హిందీలో చేసినాను, ఎల్ఎల్ఎం చేసినాను. తర్వాత నేను రెవెన్యూలో పనిచేసేవాడిని. కానీ గురూజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను గురూజీకి పోయి మళ్ళీ సేమ్ ప్రశ్న అడిగినాను, ఏమని, ఈ కలియుగంలో సాధన ద్వారా దేవతలను ప్రత్యక్షం చేసుకోవచ్చునా అని అడగడం జరిగింది. అప్పుడు ఆయన నాకు చెప్పిన జవాబు అంటే, ఆ త్రేతాయుగం నుంచి సత్యయుగం నుంచి కూడా అదే సూర్యుడు, అదే చంద్రుడు, ఇదే గంగా అనేది, ఇదే పృథ్వీ ఉంది. వాళ్ళకి సాధ్యం కాదు, నీకు సాధ్యం కాకపోవడం అనేది ఏంటి? ఇక్కడ ఏంటిదంటే మార్గాలు మారినాయి. ఆ మారడంలో ఏం జరిగిందంటే వివిధ రకాలైన దేవతలు రావడం, మనపైన ఆక్రమణలు జరగడం, మనపైన సాధ్యమైన తపస్సు గురుకులాలు పోవడం, తర్వాత మన దగ్గర ఉన్న ఆయుర్వేదం నశించడం, ఎవరి ద్వారా కావచ్చు గ్రంథాలు కాలిపోవడం, వీటి వల్ల మన ఆ విద్య నశించింది. ఆ విద్యను సాధించడానికే నేను 18 ఏళ్ళు హిమాలయాల్లో ఒక్కొక్క ప్రతి సాధువు సంతుల దగ్గర తిరిగినాను అని గురూజీ గారు చెప్పి అక్కడి నుంచి ఆ విద్యను గ్రహించి మళ్ళీ పుస్తక రూపేణ నేను చేస్తూ అది ఇప్పటికీ కూడా సాధ్యమే అని గురువు చెప్పిన తర్వాత నేను మా గురువుగారిని కలిసినాను జోధ్పూర్లో 1981-82లో ఆయన దగ్గరికి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత ఎక్కడ వచ్చినా అంటే హైదరాబాద్ నుంచి ఇలా వచ్చినాను, ఎందుకు వచ్చినామని అడిగినారు. మీరు దాంట్లో పుస్తకంలో 2-3కి దేవతా ప్రత్యక్ష సిద్ధి జరిగిందని చెప్పినారు, అది ఇప్పటికీ సాధ్యమేనా అంటే ఆయన యోగ్యుడైన గురువు ఉండి గురువు చెప్పిన మార్గంలో వింటే అది సాధ్యము అని చెప్పినారు. నేను అప్పటికీ ఆలోచనలో పడ్డాను. కానీ నాకు జిజ్ఞాస ఉంది కాబట్టి గురుజీకైనా నేను కూడా ప్రత్యక్ష సిద్ధి చేసుకోవచ్చునా అని అడిగితే, ఎందుకు చేసుకోలేవు, గురువు యోగ్యుడు కనుక అయితే మనం చేసుకోవచ్చు, గురువు యోగ్యుడై తపస్వి అయి ఉండాలి, అది చాలా అవసరం అని అన్నారు. అంటే నేను చేయదలుచుకున్నాను అన్నాను. వేరే వాళ్ళందరూ కూడా ఏ దేవుడు డైరెక్ట్గా నాకు అడిగిన ఏ దేవుడిని ప్రత్యక్షం చేసుకోదలుచుకున్నావు అన్నారు. నేను ఆశ్చర్యం వేసింది. అప్పటికి నేను మా చిన్నతనంలో బోధనలో ఒక చిన్న గణపతి గుడి ఉండింది. నేను రెవెన్యూలో పనిచేస్తూ రోజు పొద్దున పూజ చేసి వచ్చేవాడిని. నాకు సడన్గా శ్రీ గణేష్ ఆయన కదా గణపతి పూజ చేస్తున్నాను, గణపతి ప్రత్యక్ష సిద్ధి అయితే బాగుంటుంది అని मैं गणपति साधना करता हूँ गुरुजी, पूजा करता हूँ, मुझे गणपति का प्रत्यक्ष सिद्धि हुआ तो अच्छा रहता है అని నేను అన్నాను. तो मैं जैसा कहता हूँ वैसा करो. అప్పటికి నేను మా ఆఫీస్లో ఉన్నాను కాబట్టి లీవ్ ఎక్కువగా పెట్టలేదు. అయినా నేను ధైర్యం చేసి సరే ఏం చేయాలి అని అంటే, నువ్వు 3 రోజులు నేను చెప్పినట్టు చేస్తానంటే నీకు గణపతి సాధనా సిద్ధి చూపిస్తాను అన్నారు. ఆయన చెప్పిన విధంగా నిలబడి ఒక చేతిలో దీపాన్ని ఒక చేతిలో మాలను పట్టుకొని ఒక విశేషమైన మంత్రాన్ని చెప్పి 3 రోజులు ఈ మంత్రజపాన్ని ఇన్ని చేయాలి అని ఒక సంఖ్య చెప్పినారు. ఆ సంఖ్య మొదటి రోజు నాకు చాలాసేపు పట్టింది, 14 గంటలు నిలబడి సాధన చేయాలి, చాలా చేతిని కూడా నొప్పెట్టింది. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆ ఋషుల దగ్గర ఉండే కట్టె నా చేతి కింద పెట్టేసి ఆ దీపం ఆ రోజు సాధన చేసింది. అయితే 2వ రోజు ఒక మాట వచ్చి ఒప్పుకున్నారు, సాధకుడువే అన్నారు. 2వ రోజు అదే సాధన నాకు 12 గంటల్లో అయింది. 3వ రోజు 10 గంటలు, 3 రోజులు అన్నారు. 3వ రోజున 10 గంటల్లో ఆ సాధన అయ్యే ముందు నా దగ్గరికి వచ్చినారు. వచ్చి అడిగినారు కదా ఎట్లా నడుస్తుందని తెలపితే, సాధన బాగా నడుస్తుంది, అయిపోతుంది, ఇంకా కొద్దిసేపట్లో అయిపోతుంది ఆ సాధన, మీరు ఇచ్చిన జపసంఖ్య పూర్తవుతుంది అని అన్నాను. అనేసరికి ఆయన నా వెనకాల ఉన్న సాధకులందరి రూమ్ నుంచి బయట ఒక రూమ్ ఉండింది పైన జోధ్పూర్లో, వాళ్ళకందరికీ పంపించి రూమ్ మూసేసినారు. మూసేసి ఆ 10 నిమిషాల్లో ఇంకా 10 మాల యొక్క 10 మణులు ఉన్నాయి అనగా ఒకటిసారి రూమ్లో పెద్ద ప్రకాశం వచ్చింది. ఆ ప్రకాశం చూసేసరికి అది కొద్దిసేపట్లో గణపతి నాకు కళ్ళు మినిమిట్లు కొట్టి నాకు మాల ఆగిపోయింది. కానీ గురుజీ ఏమన్నారంటే ఏ కోశాన్ని కూడా మాల చేతి నుండి వదలవద్దు. ఆ ప్రకాశం అంతా గణపతి రూపంలో ఆకారం ధరించింది. ఆ తర్వాత నేను ఆనందంతో ఆ పూర్తి మాలలు పూర్తి చేసేసరికి గణపతి ఆకారమై
నా చేతిలోని దీపాన్ని తీసేసి నా చేతిలో లడ్డు పెట్టిన తర్వాత చాలాసేపు ఉన్నాను, ఆ ప్రకాశం వెళ్ళిపోయింది. ఆ తర్వాత కరెక్ట్గా 5 నిమిషాల్లో గురూజీ తలుపు తెరిచి లోపలికి వచ్చినారు. ఇంకా చాలాసేపు గురూజీ చరణాల్లో పట్టి, అంటే ఈ కలియుగంలో కూడా గురువు ఉంటే ప్రత్యక్ష సిద్ధి అనేది ఉన్నది అని అప్పటి నుండి నేను నా గురువుగారికి చెప్పిన మార్గంలో నడుస్తున్నాను. అదే మార్గంలో నడుస్తూ 1995లో 4 శిబిరాలు హైదరాబాద్లో చేసినాను. 97లో గురు పూర్ణిమ శిబిరం చేసినాను ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. ఆ తర్వాత ఆయనతో కలిసి చేస్తున్నప్పుడు ఆయన చేసే ఆ క్రియను చూసిన తర్వాత ఇది అందరికీ చెప్తే మన దేశానికి లోక కళ్యాణార్థం ఉపయోగం అని ఈ నిఖిల్ చేతన కేంద్రం ఆయన చెప్పినట్టే 2000 సంవత్సరాలు స్థాపించేసినాను. ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. ఇక్కడ భారతదేశంలో అందరు సాధకులు సాధన చేసే వాళ్ళకు నేను నా వైపు నుంచి మార్గదర్శనం చేసి సాధన చెప్తూ ఉంటాను. వాళ్ళు వచ్చి సాధన చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళ సమస్యలే అనండి, వాళ్ళ ప్రత్యక్ష స్థితి అనండి, జపము తపస్సు అనేది ఎలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత మటుకు ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ ఎక్కడైనా అడవుల్లో ఉంటే నేను ఇంతకుముందు వచ్చి కూడా సాధన ఆ గురు పరంపర ఋషి పరంపరలో సాధన చేయడం ఎలా అన్నది దాన్ని నేర్పించినారు. అదే పరంపరలో చేస్తే అనుభవం చేస్తున్నాను. నాకేమి పెద్ద ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది లేదు. ఉట్టి సాధనా బలం మీద శిబిరాలు చేస్తూ మాత్రమే ఈ ఆశ్రమాన్ని నిలబెట్టినాను, నడుస్తోంది. ఇప్పుడు గురుమందిరం కడుతున్నాను, దశమహావిద్యలతో సహా ఆ మందిరం నిర్మాణం జరుగుతుంది. ఇది నా పరిచయం. ఓకే గురుగారు, మీకు డాక్టరేట్ పురస్కారం ఏ రంగంలో? హిందీలో జరిగింది. హిందీలో నేను ఈ మన గాడిగే బాబా తర్వాత మహాత్మా గాంధీ యొక్క వాళ్ళిద్దరు సమకాలికులు. దేశం గురించి ఇద్దరు కూడా ప్రయత్నం చేసినారు. ఆధ్యాత్మికంగా ఇద్దరు కూడా చేసిన వాటిల్లో నేను PhD తీసుకున్నాను గుజరాత్ నుండి. నిఖిలేశ్వర్జీ మహారాజ్ గారు గురుత్వాన్ని మీరు ఎప్పుడు మరియు ఎలా అనుభవించారు? 1981లో ఆయన పుస్తకం చదివి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి సాధనలు నేర్చుకుంటూ ఆయన చెప్పిన సాధనలు ఆయన పత్రికలు ఆయన 1980 నుంచి మంత్రతంత్ర విజ్ఞాన పత్రిక ప్రింట్ చేస్తారు. ఆ పత్రికల్లో ఉన్న సాధనలతో హైదరాబాద్లో నుండి ఇంట్లో సాధన చేసిన తర్వాత చాలా అడవుల్లో కూడా వెళ్ళి సాధన చేసిన ఆయన మార్గదర్శనంతో ఇక్కడ కూడా సాధన చేస్తూ ఈ స్థాపన చేయడం జరిగింది. సాధన వల్ల మీ జీవితంలో వచ్చిన మార్పులు? నేను అనేది ఏంటంటే, నేను ఉద్యోగం చేసినా కానీ ఇంకేం చేసినా కానీ ఇంత తృప్తికరమైన జీవితాన్ని గడపలేకపోయేవాడిని. ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆధ్యాత్మికంగా కానివ్వండి, తర్వాత భౌతికంగా కానివ్వండి, నా పిల్లలు కానివ్వండి, నా పిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకటి LLM ఉన్నారు, ఇంజనీరింగ్లో PhD చేసినారు. మా ఆవిడ కూడా MA చేసింది. అయితే తృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఇక్కడ ఆశ్రమంలో సాధన చేసే వాళ్లకు సరైన, ఎందుకంటే ఇప్పుడు 2 రూమ్లు ఉన్నాయి, వాళ్ళు సాధన చేయాలంటే ఇంట్లో చేసుకోలేరు. ఆ పరిస్థితి నాది కూడా ఉండింది. అదే దృష్టిలో పెట్టుకుని గురుజీని అడిగి ఈ స్థాపన ఎవరి కోసం చేయడం జరిగిందంటే, ఎవరైతే చిన్న ఇళ్లలో ఉండి సాధన చేయలేరు వాళ్ళకి సాధనా మార్గం చూపించడానికి ఈ నిఖిల్ చేతన కేంద్రం స్థాపన చేసినాను. ఓకే గురుజీ, SNCKలో నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాలు, సాధన శిబిరాలు ఏంటివి? నేను ప్రతి దగ్గర ఇప్పుడు భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు కానీ ఇటు గుజరాత్ నుండి ప్రతి సంవత్సరం నా బర్త్డే గుజరాత్లోనే జరుగుతుంది. ఒరిస్సా వరకు కానివ్వండి, నేను సాధనా శిబిరాలు అన్ని దగ్గర నేర్పినాను. అయితే వాళ్ళ ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే, చాలామంది అంటుంటారు మీకు 33 కోట్ల దేవతలు, మాకు ఒకటే దేవుడు, మీరు ఇండ దేవతలు. మనకేం జరిగిందంటే కాలగుణానుసారం మన యొక్క సనాతన ధర్మం యొక్క ఆయువు చెప్తే లక్షల సంవత్సరాల్లో పంచాంగం చెప్తుంది, అవునా? అది సరైనదా కాదా మనకు తెలియకుండా ఉన్నా కూడా ఇప్పుడు మనం చూసే పరిస్థితి ఏంటంటే, నిన్నటి వరకు మనము పూజించే దేవుళ్ళు గణపతి వీళ్ళందరూ ఉండి, దశమహావిద్యలు మాత్రం అక్కడికే సిద్ధాశ్రమానికి కానీ హిమాలయాల వాళ్ళకే పెద్ద సాధువుల వరకే పరిమితమై ఉన్నాయి. కానీ దాన్ని ప్రజా మార్గంలో ఈ సాధారణ మనుషులు కూడా తెలియజేసింది మా గురువు గారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దశమహావిద్యల గురించి జ్ఞానం ఇచ్చింది. అట్లే దేవతలు చాలామంది ఇప్పుడు మనం ఎక్కడైనా మనం చూస్తాం. బౌద్ధులలో తారా అన్నది వాళ్ళకి లక్ష్మీ అమ్మవారు లాంటిది, జైనుల్లో పద్మావతి అన్నది వాళ్ళకు లక్ష్మి లాంటిది, మన సనాతన ధర్మంలో మహాలక్ష్మి లక్ష్మీ అన్నవాడు. ఈ అన్ని దేవతలను పేరు మార్చినా సరే ఆర్థికంగా ఉపయోగించడానికి ఈ దేవతలను వాళ్ళు ఉపయోగిస్తారు. ఈ జ్ఞానాన్ని ఆయన ఇచ్చినారు. అలే జ్ఞానాన్ని ఇస్తూ ఏం చెప్పినారంటే, ఇప్పుడు క్షేత్రం ఉంది మన ఇక్కడ జ్యోతిర్లింగం, మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, భ్రమరాంబ అమ్మవారి శక్తిపీఠం, అట్లాగే ప్రతి క్షేత్రంలో జ్యోతిర్లింగాలు వేస్తారు. ఎందుకు వెళ్ళవలసబడ్డాయి? అక్కడ ప్రకృతిని అనుసరించి శివుడు వాళ్ళ యొక్క జ్యోతిర్లింగంలో రూపంగానే శక్తిపీఠంలో ఆవిర్భవించి ఉన్నారు. వాళ్ళు ఆ విధంగానే ఆచరిస్తారు. ఇక్కడ ఆచరించేది అక్కడ ఆచరిస్తారని చెప్పడం లేదు. కానీ అందరికీ ఆ యొక్క దేవతల పట్ల ఉండే సాఫల్యత ప్రతి ఒక్కళ్ళకు దొరుకుతుంది. అయితే భారతదేశంలో ఇంతకుముందు నుంచి మన దగ్గర ఒక పరంపర ఉంది. మనం తీర్థయాత్రలు చేస్తుంటాం. తీర్థయాత్రల ద్వారా మనుషులు చాలామంది తమ కోరికలు నెరవేర్చుకోవడం, దేవతల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తీర్థయాత్రల ద్వారా దేవతలు తెలుసుకోవడం కానీ, ఇంతమంది దేవతలు, ఎందుకంటే చాలామంది అడుగుతుంటే ఒక్కొక్కసారి చెప్తాను, మీ దేవతలు మీరు ఒక్క దేవుడు అనేది మీ దేవత యొక్క పరిణామం కానీ మీ పుస్తకం వచ్చేంత అయింది 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలకు మీకు ఒక్క దేవుడు. మేము లక్షల సంవత్సరాల నుండి మాకు ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? దాన్ని అనుసరించి ఇప్పుడు రాముడు, కృష్ణుడు మనం చెప్పుకుంటాం. ఇవన్నీ పోగా కలియుగం వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు,
షిరిడి సాయిబాబా మన 1935 నుంచి ఆరంభమైనారు. గజానన మహారాజ్, రామకృష్ణ పరమహంస మఠాలు ఇవన్నీ ఇప్పుడు ఈ కలియుగంలో వీళ్ళందరూ దేవతలుగా పూజింపబడుతున్నారు. అంటే మన దేవతల సంఖ్య పెరుగుతోంది. ఈ దేవతల సంఖ్య అంటే మన దేవత అని ఎవరికంటారంటే దేనేవాళ్ళ, నీవు కోరితే నీ కోరికను నెరవేర్చేవాడిని దేవత అంటారు. ఇప్పుడు సాధారణంగా మన ఎవరి దగ్గర పని అయితే అబ్బా నాకు దేవుడిలాగా సహాయం చేసినావయ్యా అనేది మన పరంపర. అట్లే ఏ దేవుడు ఏ చెట్టునో పుట్టనో మన ప్రకృతినో పూజించిన తర్వాత ఎక్కడైతే మన కోరిక నెరవేరుతుందో దాన్ని దేవుడు అన్నాం. ఆ దేవతా సాధనను ఆ క్షేత్రాన్ని అనుసరించి ఆ సాధన శిబిరాల్లో ఆ సాధన చెప్పుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చడానికి మార్గం చూపిస్తూ ఉంటాను. సాధకుడు ఏదో సమస్య తీసుకొని వస్తాడు. ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం, గణపతి సంకటాలను లేకుండా చేస్తాడు, కాళికమ్మ వారు శత్రువులను లేకుండా చేస్తుంది, సరస్వతి అమ్మవారు విద్యనిస్తుంది, మహాలక్ష్మి డబ్బునిస్తుంది, కుబేరుడు డబ్బు సంచయం చేయడానికి చెప్తాడు. మన దగ్గర ఉన్న దేవతలు ప్రతి ఒక్క విశేషతను కలిగి ఉన్నారు. ఆ విశేషతను కలిగి ఉండి ఆ దేవతలను ఏ విధంగా ఆరాధిస్తే వాళ్ళు ప్రసన్నమవుతారు అని చెప్పడం అన్నది నేను చేస్తూ ఉంటాను. వాళ్ళ సమస్యను అనుసరించి, వాళ్ళ క్షేత్ర దేవతలను అనుసరించి ఏ దేవతను ఏ విధంగా ఆరాధిస్తే మీ కోరిక నెరవేరుతుంది, ఆ దేవతలు ఎలా పిలిస్తే వాళ్ళు పలుకుతారు అనే మార్గం సాధన శిబిరాల్లో చెప్తూ ఉంటాను. గురుజీ, ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు సూచించేటటువంటి పలు రకాల సాధనాలకు గల శాస్త్రీయ దృక్పథం ఏంటిది? ఒకటే శాస్త్రీయ దృక్పథం. ఇప్పుడు ఏమిటంటే అయోగ్యులైన గురువులు ఈ రెండు పరంపరలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే తపస్సు లేకుండా సన్యాసం వేసుకుని గురువులైన వారు చాలామంది ఉన్నారు. తపస్సుతో సాధించిన గురువులు చాలా తక్కువ మందిగా మనకు కనిపిస్తుంటారు. నా జీవితం మొదటి లక్ష్యం ఏంటంటే, నేను చాలా దగ్గర చూస్తున్నాను, ఈరోజు రేపు గురువులు మటుకు నేను ఎవరికి క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ ప్రతి గురు పరంపరలో పోగానే వాడికి డబ్బులు ఆశించడం. నా దృష్టిలో ఏ గురువు అయితే శిష్యుల డబ్బులపైన బతుకుతాడో వాడు నిజమైన గురువు కాదు అని నా నమ్మకం. గురువు అన్నవాడు స్వశక్తితో నిలబడి తాను నా దగ్గర కనుక లక్ష్యం సాధన ఉంటే నేను లక్ష్మిని ప్రాప్తించగలను, లక్ష్యం చేసుకొని ఉండగలను, అవునా? మరి వాళ్ళ దగ్గర అడగడం దేనికి అన్న పరంపరలో నేను గురువు కానీ విద్య కానీ ఇది వ్యాపారం కాకూడదని నా నమ్మకం. అదే దృక్పథంతో ఈ యొక్క ఆశ్రమం నడుపుతున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత వాడు రూపాయి ఖర్చు పెట్టకుండా ఇక్కడే భోజనం చేసి ఇక్కడే ఉండి వాడు నిద్రపోవడానికి అన్ని ఇచ్చి సాధన చేసి పంపుతాను. అది ఇంట్లో సాధ్యం కాదు, సాధారణ మనుషులకు ఇంట్లో చేయడం సాధ్యం కాదు. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు అల్లర్లు ఉంటాయి. కాబట్టి నేను సాధారణంగా జరిగేది ఏంటంటే, నా గురువు దగ్గర నేర్చుకుంది నేను గురువు నేర్చి ఎక్కడైతే సాధనా పరంపరలో కానీ దేవతా పరంపరలో డబ్బు అడ్డం వస్తుందో అక్కడ ఆ డబ్బు దేవత ధనవంతులకి పరిమితం అయిపోతుంది, పేదవాళ్ళకి ఏమిటి, మామూలుగా ఏం లేని వాళ్ళకేంటి. నేను ఒక ఇంట్లో కూర్చుని ఎక్కడైనా నది ఒడ్డు నీరు సాధన చేస్తుంటే వాడు తాంత్రికుడు, వాడు భానావతి చేతబడి చేస్తున్నాడు అనే పరిస్థితి ఏర్పడింది. కానీ అలా లేదు. ఏ సాధన అయినా కాళికమ్మ వారిని రాత్రిపూటలని ఆరాధించాలని ఉంది. వాడు కనుక ఆరాధన రాత్రిపూటలు ఎక్కడ బయట చేయగలడు, ఏ మందిరంలో చేయగలడు చెప్పండి? మందిరంలో పూజారి గోడలు బంద్ చేసేసి డోర్లు బంద్ చేసి బామ్మ టైం అయిపోయింది వెళ్ళిపోయి అది పరిస్థితి. కానీ నా ఆశ్రమంలో అలా కాదు. మీరు ఏ సాధనలో ఏ సాధన చేయాలనుకున్నా సరే ఇక్కడ ఏ వేళలో అయినా సరే చేసుకోవచ్చు. ఏదైతే మన గురు పరంపరలో చెప్పిన సాధనలు ఉన్నాయో, ఇప్పుడు దశమహావిద్యల్లో కాళికా కానీ తారా కానీ ఇవన్నీ కూడా రాత్రిపూట చేసే సాధనలు. అవి ఇంట్లో కానీ ఇంకా ఇతరత్ర పబ్లిక్ ప్లేస్లో కానీ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి అలాంటి పరిస్థితి కలిగించడానికి నేను ఈ ఆశ్రమ స్థాపన చేసి వాళ్ళకు మార్గదర్శనం ఇచ్చి ఆ సాధన చేస్తూ ఉంటాను. ఓకే గురుజీ, యువత సాధన వైపు మళ్ళేందుకు మీరు ఏం సూచిస్తారు? నేనే వాళ్ళకు ఉదాహరణ నిలబడతాను. ఏమీ లేని వాడిని, ఒక చిన్న కుటుంబం నుంచి బయటకు వచ్చినాను. ఈరోజు నేను భారతదేశంలో అన్ని వైపు తిరుగుతూ 10 మందికి అన్నం పెట్టి 10 మందితో సాధన చేయించి ముందర జరుపుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుస్తూ ముందు నడుస్తున్న వాడిని. మీరు గురు శిష్య పరంపరలో డబ్బును తీసుకొని రాకండి. ఇది నాకు తెలిసిన విషయం. ఏంటంటే ఒకవేళ గురువు దగ్గర ఏ శిష్యుడు నిజమైన శిష్యుడు కనుక గురువు దగ్గర ఏదైనా పనిచేస్తున్న పని అయితే వాడు ఆగడు, వాడు తన గురువుకి ఏమి ఇవ్వాలో అనే సమర్పణతోనే ఉంటాడు. కానీ అడిగి డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి ఉందండి, అది కాకూడదు అంటాను. ఆ మార్గంలో నేను మొత్తంలో శిష్యుడికి చెప్పేది ఏంటంటే, ఇక్కడ డబ్బు గురించి మాట్లాడకుండా నువ్వు సాధన చెయ్యి, నువ్వు సిద్ధుడివి కా, నువ్వు నీ మార్గంలో నువ్వు ఒక సామర్థ్యాన్ని పొందుకో. నీ దగ్గర ఆ సామర్థ్యం వచ్చిన తర్వాత నీకు నిజంగా గురువు గురించి కనుక పట్టింపు ఉంటే నీవు గురుచరణాల్లో తన సమస్త సమర్పణ ఇచ్చేది శిష్య పరంపర. గురు శిష్య పరంపరలో మొదటి నుంచి వచ్చేది. మనం ఇప్పుడు గురుకులాల్లో చూసినాం చాలా దగ్గర కూడా. మన ప్రాప్త ఋషి పరంపరలో ఎంత రాజు కొడుకు అయినా సరే గడ్డి మోసేవాడు, రాజు దగ్గర పోయి వాడు పొలాలు చేసేవాడు. అవును, గోత్రము అనగా ఏంటిది? ఆ ప్రతి ఋషి దగ్గర ఒక 1000 గోవులు కానీ 2000 గోవులు కానీ ఉండేవి. వాడు శిష్యుడు పరీక్ష ఏం చేసేదంటే, వాడు శిష్యుడు రాగానే వాడికి ఒక 100 గోవులు ఇచ్చి పంపించేది. తర్వాత సంవత్సరం తర్వాత రమ్మనేది. ఆ 100 గోవులకు వాడు కనుక 120 గోవులు ఇంకా పెంచి తీసుకొస్తే వాడికి శిష్యరికం తీసేసుకొని ఏ గోవులైతే తక్కువ చేసి తీసుకొస్తాడు, గోవులను కృష్ణింప చేస్తాడో వాడికి ఇంకో సంవత్సరం పెంచేది, 2వ సంవత్సరం. అయితే అప్పుడు ఈ గోవులను తీసుకొని పోయేటప్పుడు ఎవరైనా ఏమని అడిగేవారు, ఎవరి గోవులు ఇవి
అంటే వాడు ఈ గోత్రహ, ఇది ఫలానా ఋషి యొక్క గోవులు అని చెప్పేటప్పుడు అప్పుడు గోత్రం వచ్చేది. ఇప్పుడు అందుకని మన ఋషి పరంపరలో వశిష్ఠ గోత్రం కానీ విశ్వామిత్ర గోత్రం కానీ చెప్పడం ఏంటంటే అప్పుడు ఆవులే సంపద, ఋషులకు ఆవులే సంపదగా ఉండేది. ఆ సంపద పరమ కామధేను సిద్ధి చేయడం కానీ వశిష్ఠ మహర్షి జమదగ్ని వీళ్ళంతా ఆవును సిద్ధి చేసి ఆవుల ద్వారానే అంత పొందినారు కదా. ఆ పరంపరలో గోత్రం అనేది వచ్చింది. దాంతో శిష్య పరంపర లోపల అది ఉంది. అక్కడ నేను అనేది ఏంటంటే అక్కడ డబ్బు ఎక్కడిది అతను అనేవాడు. మనం ఇప్పుడు వశిష్ఠుని గురించి కనుక వింటే ఏ రోజైతే విశ్వామిత్రుడు తన రాజరికం దీంతో దర్పంతో అడవికి వచ్చేసి దాహం వేస్తే వశిష్ఠ ఆశ్రమంలో పోయి నాకు దాహం వేస్తుంది తిండి పెట్టాయా అన్నాడు. అయ్యో అట్లా అంటే నేను అందరికీ భోజనం పెడతానన్నాడు వశిష్ఠ మహర్షి. అయితే నేను ఈ గుడిసెలో వండుకుంటూ నువ్వు నాకేం తిండి పెడతావు అన్నట్టు ఆయన వాపోతే అప్పుడు ఆయన చెప్పినాడు, రాజా నువ్వు నాతో 3,000 మంది సైనికులు 3,000 మంది కూడా తిండి పెడతాను నువ్వు రా అన్నాడు వశిష్ఠుడు. 3,000 మందికి మంచి ప్రాకారం చేసి బంగారు పళ్ళాల్లో అప్సరసలతో వడ్డించాడు వశిష్ఠ మహర్షి. ఇది చూసిన ఆయన అంటే విశ్వామిత్ర రూపంలో ఉన్న అతను ఆశ్చర్యపోయినాడు విశ్వరథుడు. అది ఇది ఈడు ఒక్క నిమిషం లోపల ఇంతమంది ఇంత ప్రాకారం పెట్టి ఇంతమందితో వడ్డించాడు, ఇది ఏంటిది అని అంటే నాకు కామధేను సిద్ధం ఉంది, నేను కామధేను అడిగితే ఇవన్నీ తెచ్చిపెడుతుంది, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇది మళ్ళీ యథార్థం మాయం. అప్పుడు ఆయనకి నేను దేశానికి రాజును, ఆ కామధేను నా దగ్గర ఉండాలి, నీ దగ్గర ఎందుకు ఉంటుందని లాగడానికి ప్రయత్నం చేసినాడు. వశిష్ఠుడు నాది నీది కాదు, నా తపస్సు ఫలం అది రాజడానికి లేదు. అప్పుడు ఎంత ప్రయత్నించి సైనికులు లాగమన్నాడు. అప్పుడు ఉట్టి ఆ ఆవు యొక్క ఒక్క వెంట్రుక తీసివేస్తే ఆ సైనికుల కింద కాలిపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాజుగా ఉన్న విశ్వామిత్రుడు ఏమన్నాడు, ధిక్షత్రియత్వం బ్రహ్మత్వం శ్రేష్టమైనది అని చెప్పేసి తాను ఆ రాజరికాన్ని వదిలేసి బ్రహ్మ పదాన్ని తపస్సు చేసి విశ్వామిత్రుడై తర్వాత తన బ్రహ్మర్షిగా మారిన వేదాంతం అందరికీ తెలుసు. అంటే ఆ ఋషి పరంపరలో ఉన్న ఆ విద్య ఇప్పుడు పూర్తిగా ఎవరికి కామధేను విద్య తెలుసా, కామధేనులో అంత శక్తి ఉన్నదనేది ఇప్పుడు తెలుసా. అయితే మా గురువు గారు ఈ విద్యలు పోయిన విద్యలన్నింటినీ మళ్ళీ శ్రేష్టంగా తీయాలని పరంపరలో ఆయన నడిచి ఆ విద్యలన్నింటినీ బహిర్గతం చేసి పుస్తకాల ద్వారా 151 పుస్తకాలు రాసినారు ఆయన. ఇప్పుడు మనం చాలామంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడైతే ఒక పేదవాడిని ఇంట్లో పోతే ఆయన లేగితే స్వర్ణవర్ష కనకధార స్తోత్రంతో స్వర్ణవర్ష కురిపించారని ఉంది. అట్లే విద్యారణ్య స్వామివారు హంపి నగర సామ్రాజ్యానికి ముందు కనకవర్ష కురిపించినట్టుంది, పరకాయ ప్రవేశం చేసినట్టుంది. ఈ విద్యలు ఇప్పుడు ఎక్కడున్నాయి, ఏ సాధువులు ఏ ఋషుల దగ్గర ఇవి ఉన్నాయో మనం ఎక్కడ వెతకాలి? విద్యలు ఉన్నాయా లేదా? ఆ విద్యల్లో మా గురుగారి విద్యల్ని ఉన్నాయని చెప్పడంతో నేను వాళ్ళతో ఆకర్షింపబడి ఆ విద్యలన్నింటినీ నాతో అవగాహన ఎంత చేతనైతే అంత చేసుకుంటూ ముందర నడుస్తున్నాను. ఆ విద్య యొక్క పరంపరనే ఈరోజు ఆశ్రమం నడుస్తుంది. ఆ విద్య యొక్క దీనివల్లనే సాధకులు వస్తున్నారు. ఆ విద్య వల్లనే ఈ నిఖిల చేతన కేంద్ర స్థాపన జరిగింది. ఇప్పుడు మీరు సంతృప్తిగా ఉన్నారండి? ఇంకా నేను నేర్చుకోవాల్సింది. నేను రోజు ఇప్పటికీ సాధన చేస్తానండి, సాధన చేస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఈ సాధనా పరంపరలో కానీ ఋషి పరంపరలో కానీ ఎంత చేసినా తృప్తి లేదండి. ఎందుకంటే లోక కళ్యాణానికి ఒక స్థాయికి వెళ్ళాలి. అది మన ఆ ఋషి పరంపర పోయినందువల్లనే శాస్త్రం ఉన్నంతసేపు సనాతన ధర్మం భారతదేశాన్ని ఎవరు చూడలేదు. ఈ శాస్త్రం ఏ రోజు కోల్పోయినారో ఈ రోజు పరిస్థితి భారతదేశం ఏముంది మీకు చెప్పడానికి వీల్లేదు. నేను అవి రెండు మా గురువు గారు చెప్పాను. किस तरह ब्रह्मास्त्र का प्रयोग किया, किस तरह नारायणास्त्र का, पाशुपतास्त्र का, अग्नियास्त्र का, ये अस्त्र है ये మంత్రం ఈ మంత్రాలతో కూడుకునేవా లేకుంటే దీంతో ఇంకా అస్త్రాలు ఏమైనా చేయడం అన్నది గురూజీ సాధన ద్వారా తపస్సు ద్వారా ఆ ఋషులప్పుడు ఏమైనా బాణాలు తీసుకొని తిరిగినారు ఋషులు. కానీ తాను ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మణ శాపాదపి అన్నారు. బ్రాహ్మణుడు శాపించినా క్షత్రియుడు శస్త్రం పట్టుకున్నా సరే ఆ రోజు అందరినీ అన్యాయం జరిగేదానికి కాపాడబడేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకు పోయలేదు? ఆ విద్య చెప్పేవాళ్ళు, ఆ విద్యను ఆచరించేవాళ్ళు, గురువు పట్ల సమర్పణ ఉన్న వాళ్ళు లేరు. యోగ్యులైన గురువులు దొరకలేదు, యోగ్యులైన గురువుకి శిష్యులు దొరికితే శిష్యులకు నేర్పించేవాళ్ళు కూడా దొరకడం లేదు. ఆ సరైన మార్గం చెప్పడానికి నాకు చేతనైనంత, నేను పెద్ద వీడు సిద్ధుడిని చెప్పలేను, కానీ నాకు చేతనైతే నా గురు పరంపరలో ఉన్న సాధనలన్నింటినీ నేను చేస్తాను. నేను చేసి నాకు అనుభవం అయితేనే ఇతరులకు ఇస్తాను. ఇప్పుడు ఇటువంటి సాధనలకు ఉండాల్సినటువంటి కనీస అర్హతలు, గురువు పట్ల సమర్పణ ఉండాలి. ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే యోగ్యుడైన గురువు పట్ల సమర్పణ ఉండాలి. సమర్పణ అనగా అర్పణం అనగా నా పని అయినా కాకపోయినా ఈయనే నా గురువు అందం, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఈయనే నా గురువు అని అనుకోవడం అన్నది ఎన్నడైతే శిష్యుడు నేర్చుకుంటాడో, ఆ గురువు ఎప్పుడైతే వాడి యొక్క శిశరికాన్ని చూసేసి ఆనందపడతాడో, గురువు ఒక్కరోజు ప్రత్యక్షం అయితే, నేను చాలామందికి నా శిబిరాలు చెప్తుంటాను, గురువు కనుక యోగ్యుడైన గురువు ప్రత్యక్షం అయితే దేవతలు యక్షగంధర్వ వాడి తలుపు ముందు నిలబడి ఉంటారు. వీడు ఎప్పుడు చెప్తాడో వీడి సేవ చేయాలని అని. యక్షగంధర్వ కిన్నరులు ఈ యొక్క స్టేజెస్ అన్నట్టు. ఎప్పుడైతే యక్ష సాధన చేస్తామో, యక్ష సాధన చేసి ఒక యోగ్యుడైన శిష్యు ఆ సాధన చేసిన తర్వాత ఆ యక్షుడు వీడికి సహాయపడి వీడి లోకల్యాణం చేస్తే వాడి ప్రమోషన్ గంధర్వుడికి అప్సరసలు దేవతలుగా మారుతారు. కనుక యోగ్యుడైన వాళ్లకు, యోగ్యుడైన సాధన చేసే వాళ్ళకు సహాయం చేయగలిగితే ఈ పరంపరలో వాళ్ళు కూడా ఎదుగుతారు, వీళ్ళు కూడా ఎదుగుతారు. ఈ విధంగా ఒక్కొక్క పరంపర, ఒక్కొక్క సాధు పరంపర, శిష్య పరంపర ముందర జరిగి అన్ని రకాలుగా అందపడే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో
శ్రీనికేతన్ ఏ విధమైన సేవా కార్యక్రమాలు ప్రారంభించాల ఆలోచనలో ఉన్నారు? సాధారణంగా మా గురూజీ యొక్క స్వప్నం ఉండేది ఆరోగ్యధామం. ఆయనకు మహామృత్యుం జపం కానీ ఆయుర్వేదంలో కూడా జ్యోతిష్ శాస్త్రం కూడా ఆయన చాలా అరితేరినవాడు. అది కొంతవరకు జ్ఞాపకం ఉంచుకున్నా నాకు ఆయన యొక్క పరంపరలో మహామృత్యుంజయ జపం కానీ ఆయుర్వేదం ఉన్న పట్టు ఆయనకి ఏదైతే ఉందో, నేను ఇప్పుడు క్యాన్సర్కు నేను పేటెంట్ తీసుకున్నాను, అట్లే ఆడవాళ్ళ ఫైబ్రాయిడ్స్కు పేటెంట్ తీసుకున్నాను. మీరు ఇస్తున్నారా? మీరు వైద్యం చేస్తున్నారు? వైద్యంలో పేటెంట్ తీసుకుని వచ్చినాయి ఆయుర్వేదం. అట్లే ఇంకో 5-10 తీసేసుకొని ఆయన కల ఉండింది ఆరోగ్యధామం స్థాపించామని. ఆ ఆరోగ్యధామం స్థాపించాలని కోరిక ఒకటి. ఆ ఆరోగ్యధామంలో గురు పరంపరలో ఉన్న శిష్యులకు నేను ఫ్రీగా వాళ్లకు సేవ చేయగలగాలి అనేది మొదటిది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర అయితే చాలా ఛత్తీస్గఢ్, గుజరాత్ నుంచి చాలా ఫ్యామిలీస్ నా దగ్గర ఉంటాయి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ పెళ్లి దగ్గర ఇక్కడ చేసిన, వాళ్ళ పెళ్ళి ఎక్కడ చేసిన, ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పెరిగి పెద్దగా ఈ 25 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళంతా చేస్తున్నారు. వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండడానికి ఇస్తాను, వాళ్ళు ఉంటున్నారు. నా పరంపరలో ఆరోగ్యధామం ఒకటి కట్టాలి. సాధనా పరంపరలో మళ్ళా ఋషితత్వాన్ని పెట్టాలి. ఇక్కడ ఆ కామధేను తత్వాన్ని మళ్ళీ ఆరంభం చేయాలి. ఆ దాని కూడా తపస్సు చేయాలి. ఇప్పటికి కూడా సాధన చేస్తాను. అదే పరంపరలో నడుస్తున్నాను. శిష్యులు కూడా అలాగే తయారు చేయాలని నా కోరిక. నా దేశానికి వీళ్ళంతా ఉపయోగపడాలి. నా సనాతన ధర్మ పరంపర మళ్ళీ వీటన్నిటి సాధించగలదని చెప్పుకోవాలి. ఆ సాధన పరంపరలో శిష్యుని తయారు చేస్తున్నాను. నా దగ్గర వచ్చిన వాళ్ళను శిష్యుని అనే దానికంటే. భారతదేశంలోని ఆధ్యాత్మికత గురించి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం, చాలామంది సిద్ధులు ఉన్నారు, కానీ వాళ్ళు వాళ్ళ మార్గాల్లో వాళ్ళు చేస్తున్న కార్యం ఉంది. ఆ కార్యం గురించి నేను చెప్పడం ఏంటంటే, నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు ఎక్కడైతే డబ్బుతో జరిగే కార్యక్రమాలు ఉన్నాయో అవి నాకు నచ్చవు. యోగ్యుడైన వాడు తన కాళ్ళ మీద తాను నిలబడి డబ్బులు సంపాదించి శిష్యులకు శిష్యరికం చేయవచ్చు. ఎక్కడైతే గురు శిష్య పరంపరలో డబ్బు అన్నది వస్తుందో అక్కడ ఆధ్యాత్మికత పోతుందని అంటే కాకా పట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గర 1,00,000 కోట్ల రూపాయలను గురుజీకి ఇచ్చేసి గురుజీ నాకు ఇవ్వనంటే ఆయన పేదవాడు ఒకడే నిలబడి ఉండడం, అది జరగకూడదు. అందరికీ సమానంగా చూసి సాధన పరంపరను ఇవ్వడం అనేది జరగాలి. ఈ రెండింటి పరంపరలో డబ్బు పరంపర అన్నది పోవాలి. ఇది నాకు ఒకటి మాత్రం వస్తుంది, డబ్బు అందరికీ కావాల్సిన విషయమే. లక్ష్మీ సాధనతో డబ్బు వస్తుందంటే నీవెందుకు చేయవు? స్వర్ణవర్ష కురిపించే శంకరాచార్యులు ఉంటే స్వర్ణవర్ష కురిపించి తన 4 ఆశ్రమాలకు ఎప్పుడు స్వర్ణతో చేయాలి. వాళ్ళ శిష్యులే ఆయనకు ల్యాండ్ ఇవ్వడం అవన్నీ జరిగింది. అయితే వాళ్లకు సహాయం చేసినాడు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. నేను మీకు కనుక 1 కోటి రూపాయలు సహాయం చేస్తే మీరు మీ మనసుతో నాకు అన్నారా, అయ్యా గురుజీ నేను మీకు తిరణాలు నేను సంబంధించి లక్ష్యం ఇస్తాను, మీకు సహాయం చేసి తీసుకోవడం అది వేరు, అది వ్యాపారం అనబడదు. కానీ వ్యాపారం ఇక్కడ నువ్వు రాగానే ఇక్కడ కుండీలో 100 రూపాయలు, అక్కడ 200 రూపాయలు, నువ్వు నాతో దీక్ష తీసుకోవాలంటే 500 రూపాయలు, నా చాదరు కొనుక్కో, నా ఇది కొనుక్కో, ఇవన్నీ పరంపర ఏదైతుందో అది సరైన పరంపర కాదు అంటాను. ఆ గురు పరంపర ఎక్కడుందో ఆధ్యాత్మికంగా మన దేశం సంపన్నమైనది. అదే మార్గాలు అదే గురు పరంపరలో నడవాలని, సనాతన ధర్మం నడవాలని నా కోరిక. గురుజీ, మీ జీవితం అంతా మీరు తీసుకున్న అత్యంత స్ఫూర్తిదాయకమైన నిర్ణయం ఏంటిది? స్ఫూర్తిదాయకం ఒకటే, ధర్మాన్ని వ్యాపారంగా చేయకుండా ఒక యోగ్యుడైన శిష్యుని ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు 5 పాండవులతో ధర్మస్థాపన చేసినారు, రాముడు ఏ విధంగా స్థాపన చేసినాడు, నేను కూడా సాధనా మార్గంలో శ్రేష్టమై నా సనాతన ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేయగలగాలి యోగ్యమైన మార్గంలో. ఎక్కడ కూడా నా సనాతన ధర్మాన్ని కానీ గురు పరంపర కానీ ఎవడు వేలెత్తి చూపించకూడదు. ఈ సాధనలో మీరు ఏమైనా ఎదుర్కొంటున్నటువంటి అనేక చాలామంది అవమానం చేసిన వాళ్ళు, చాలా సన్మానం చేసిన వాళ్ళు, గొప్పవాళ్ళు అన్నా ఉన్నారు. ఈ రోజు ప్రపంచం ఎలా ఉందండి, పని అయితే గొప్పవాడు అంటారు, పని కాకపోతే గొప్పవాడు కాదండి. ఇది సాధారణంగా జరిగింది. ప్రతి ఒక్కరి నా దగ్గర ఇప్పుడు వచ్చే పరంపరలు ఏంటిదంటే, గురుజీ నాకు తారా సాధన చేయించరా, నాకు ఫలానా సాధన చేయించరా, నాకు ఫలానా యక్షిణీ సిద్ధి ఇప్పించరా. అరే నువ్వు చదువుకుంటే కదరా భయ్, ఇప్పుడు నువ్వు 10th క్లాస్ చదివిన తర్వాత ఎంఏ పిహెచ్డీ జరుగుతుంది. రాగా నాకు ఎంఏ డిగ్రీ అంటే ఏమైనా లంచంతో ఇచ్చేది కాదు కదా, నువ్వు తపస్సు చేయి నేను నీకు ఇస్తాను అంటాను ప్రతి ఒక్కరికి. ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా గురుమంత్ర జపం ఇచ్చి 5 లక్షల గురుమంత్ర జపం చేయండి. ఆ తర్వాత మీరు ఏ సాధన అయినా సిద్ధినైనా కోరండి, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నేను ఆ మార్గంలో తీసుకొని పోయి మీకు ఆ మార్గంలో గొప్పవాడిని చేస్తాను అంటాను. ఆ మార్గం గొప్పదండి. ఏదైతే దేవత సిద్ధులు చేసి లోక కళ్యాణార్థం బతికేవాళ్ళు, లోక కళ్యాణం చేసే పరంపరను మనం శిష్య పరంపరలో కనుక ఆరంభం చేస్తే అది గొప్పది. అది చేసే ప్రయత్నంలో ఉన్నాను. అది ప్రపంచంలో ఉన్నవాడు మానవతలు నా యొక్క 3 నా యొక్క ఎయిమ్స్ దీంట్లో ఉందని చెప్తుందంటే, మానవతా హీ ధర్మ హై, హ్యూమానిటీ ఈజ్ రిలీజియన్, వర్క్ ఈజ్ వర్షిప్, కర్మ హీ పూజ హై. పూజ అనేది పశువుకు లేయడం కాదు, సాధన హీ జీవితం, సాధన చేయడం అని జీవితంలో నేర్చుకోవాలి. ఊరికే కూర్చుండి నేను చేస్తానంటే నేను చాలామంది ఈరోజు రేపు దేశంలో మనం ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ మీకు మాట చెప్పేది ఏంటంటే, ఏదో నువ్వు కూర్చుండి ధ్యానం చేసుకో, ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటే వచ్చి గంటలు లేపి పరిస్తున్నాడు. మన రక్షణ మనకి ఎలా కలగాలి? మనం ఆ పరంపరలో కంటే కొద్దిగా ఎదిగి మనుషులను సామర్థ్యవంతులుగా చేసే యువతను కనుక మనం తయారు చేస్తే ఈరోజు మన ధర్మాన్ని మనం కాపాడుకోగలం, మన దేశాన్ని మనం కాపాడుకోగలం. అది లేని రోజున ఇది ఇప్పుడు జరిగే పరిస్థితిలో
ప్రతి ఒక్కళ్ళల్లో ఏంటంటే తాను స్వార్థం చూసుకోవాలి, నేను ధ్యానం చేయాలి, నేను సాధన చేసుకుని నా ఇల్లు బాగుందా, నేను బాగున్నానా, నీ మోక్షం కంటే దేశం మోక్షం లేదా, దేశం కోసం చూడడం లేదా, నువ్వు దేశాన్ని నీ పక్కన కనుక ఎవడన్నా చంపిపోతుంటే నువ్వు లేచి వాడిని ఆపే పరిస్థితులు కొట్టేదైతే తర్వాత ఆ పరిస్థితి రావాలంటే ఏం చేయాలి? నువ్వు సామర్థ్యవంతుడివి కావాలి, నీలో సామర్థ్యం ఉండాలి. ఈరోజు మనం ఆంజనేయ స్వామి చెప్తాం, వీర హనుమాన్ అంటాం. ఆయన ఎక్కడైనా సరే, అది రావణ లంక కానివ్వండి, వాళ్ళు అక్కడ కానీ ఎదురు తిరిగి వాడు కొన్ని నిలబడి చేయగలిగినాడు. ఆ సిద్ధ పరంపర మన దగ్గర ఎక్కడో తెలియదు కదా. నాథ్ సాంప్రదాయంలో, గోరఖనాథ సాంప్రదాయంలో ఉండింది ఆ గురు పరంపర, అది ఈరోజు లేదు. మళ్ళీ ఆ సాధనా పరంపరను వాళ్ళు స్థాపించాలన్నదే కోరిక. నా గురువు మార్గంలో అది చేస్తున్నాను. యోగ్యులైన శిష్యుని తయారు చేసి మన ధర్మాన్ని మనం కాపాడుకొని నువ్వు కాపాడుకుంటూ లోకల్యాణమై నీ దేశాన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడేట్టు ఈ సాధనా మార్గం ద్వారా ఇది సాధ్యం. నేను నేను గన్ పట్టుకోని అని అంటలేను, సాధనా మార్గం ద్వారా ఇది సాధ్యం అని చేయగలుగుతాం. నేను లాస్ట్ గురు పూర్ణిమ రోజు ఇదంతా ఇప్పుడు యుద్ధం జరిగే ముందే మీరు నా క్యాసెట్ చూడవచ్చు. గురు పూర్ణిమ రోజు నా దగ్గర ఉన్న 4-5 వేల మంది శిష్యులకు ఫస్ట్ టైం అంటే మీరు దేశాన్ని సేవ చేసి నాకు ఒక వచనం ఇవ్వండి అని శిష్యులకు అందరికీ అడిగినాను. మీరు ప్రతి శనివారం బగలాముఖి యొక్క 16 మాలు, బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదమస్తమై, అందరి దుష్టులకు సమాప్తం చేసే విద్య. మీరు నాకు వచనం ఇవ్వండి, మళ్ళీ వచ్చే ఇప్పుడు గురు పూర్ణిమ మళ్ళీ 12 జూలైకి ఉంది, 9 అయితే ఆ జూలై వరకు మీరు అందరూ కూడా ప్రతి శనివారం బగలాముఖి, తర్వాత ప్రతి అమావాస్య ధూమావతి సాధన చేయండి. ఈ శత్రువును నాశనం చేసే, మన ధర్మానికి విరుద్ధంగా నడిచే, ధర్మంపై అన్యాయం చేసే దేశ ద్రోహుల కోసం ఈ సాధన మీరు చేయండి అని నేను పోయిన గురు పూర్ణిమ చెప్పినాను. చాలామంది అంటారు, అది రిజల్ట్ చూస్తున్నాం గురుజీ, మీరు ఈరోజు జరిగే పరిస్థితి మీరు మొదలే చెప్పినారు అని అంటారు. లేదు, నాకు తోచినంత మట్టుకు నేను అయితే దేశం కోసం మన సాధన ద్వారా సాధించవచ్చు అనేది నా నమ్మకం. అది చేసిన నా శిష్యులతో చేయిస్తున్నాను. గురూజీ, మనం గతంలో చేసిన కర్మల ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తామని అంటుంటారు కదా. అటువంటప్పుడు మనం చేసేటటువంటి పూజలు, మంత్ర సాధన, యోగ సాధన వంటి ప్రక్రియలు మనల్ని కర్మ నుండి విముక్తిని చేస్తాయంటారు. నేను మీకు అనేది ఏంటంటే, ఇది ఒక మన మైండ్లలో కూర్చోబెట్టిన స్థానం. యోగ్యుడైన గురువు అయితే, నేను మా గురుగారి దగ్గర పోయినప్పుడు నేను ఇదేం మాట్లాడాను, గురువు నేను పోయిన జన్మలో ఏమో తెలియదు, ఏ పాపాలు చేసినా, ఈ జన్మలో కూడా ఏం పాపాలు చేసినా, నేను సాధనకు అర్హుడినా అని అడిగినాను. నేను చేయగలిగినా అంటే గురువు ఏమన్నాడు, యోగ్యుడైన గురువు అయితే వీటన్నింటి వాడు ఎప్పుడు ఏ గురువు అయితే నీ పాపాలను లెక్క పెడతాడో వాడు గురువే కాదన్నాడు గురువు. ఫస్ట్ ఎందుకంటే, ఒక సాధకుడు నేను చాలా పాపి ఉన్నాడు, వాడు పాపి కనుక రూమ్లో కూర్చుండే ఉంటే ఎండ రాదు, కానీ రూమ్ బయట వస్తే వాడు ఆ రోగికి కానీ పాపికి కానీ కూడా కిరణాలు ఇస్తాడు, పుణ్యవాణి కూడా. గురువు అంటున్నవాడు సూర్యుడు లాంటి వాడు. గంగా నది ఉంది, నేను కుష్ఠులో నా దగ్గర రావద్దు, రోగం నా దగ్గర మునగవద్దు, ఒక్క సాధువులే మునగాలి అనేది కదా. ఎవరైనా దాంట్లో మునిగి క్లీన్ కావచ్చు. అట్లే యోగ్యుడైన గురువు దగ్గర ఒక శిష్యుడు తన తలను కనుక సమర్పణతో నమస్కారం చేస్తే ఆ గురువు కర్తవ్యం వాడి కర్మఫలాన్ని ఆలోచించకుండా వాడిని బాగు చేయడం అన్నవాడే యోగుడైన గురువు. వాడు సూర్యుడు లాంటి వాడు. నీవు ఇంట్లో నువ్వు పెట్టేసుకుంటే నాకు సూర్యకిరణాలు వస్తాయేమనే తప్పు. నువ్వు బయట వచ్చిన తర్వాత సూర్యకిరణాలు రావని అనుకోవడం మాత్రం తప్పు. సూర్యుడు కిరణాలు నీకు కూడా ఇస్తాడు, నీకు కూడా కిరణాలను ఇస్తాడు. కాబట్టి నువ్వు గురువు దగ్గర వెళ్ళడం కనుక చేయగలిగితే గురువు నిన్ను నీ పాపాల నుండి విముక్తి చేస్తాడు, వాటన్నింటి తీశాడు. ఒక్కసారి గురు సమర్పణలో నువ్వు తల వంచి యోగుడైన గురువు అనుకుంటే నీ పాపకర్మాలను కనుక చెప్పినప్పుడు గురువే కాదు. ఇప్పుడు యోగ్యుడైన గురువుని ఎట్లా మనం గుర్తించాలి? తపస్సు చేసేవాడు అండి. ఈరోజు తపస్సు ఎవరికి ఇప్పుడు ఉన్న గురువులలో ఎవరు నిక్కార్సైనా నిజాయితీ అయినా, నేనైతే తపస్సు చేసిన వాళ్ళకి గురువు అంటానండి. వాళ్ళ మాటలతో మనకు తెలిసిపోతుంది. ఇది ఎవరు గురువు శిష్యుని సెలెక్ట్ చేసుకుంటారా, శిష్యుడు గురువుని సెలెక్ట్ చేసుకోవాలి? ఒరిజినల్గా అయితే గురువు శిష్యుడిని సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్రతిదీ. కానీ గురువు కూడా అంతే తపనతో ఉంటాడు కదా, శిష్యుడు అనేవాడు నా దగ్గర రావాలని. అవును. ఇప్పుడు మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చాను, 2 మాటలు చెప్తాను, నీకు మంచిగా అనిపించి నువ్వు నా దగ్గరికి వస్తే నీకు ఇంకా ముందు నడుపుతాను. ఆయన ఏం నా కూర్చుని అన్ని ఇస్తున్నాను, ఆయన దగ్గర పోతాను అంటే నీ ఇష్టం. నేను ఎక్కడ ఆశించను. నా దగ్గర శిష్యుల పరంపర ఉండి లక్షలాది మంది నా దగ్గర రావాలి. నాకు ఎందుకంటే డబ్బు ఆశ ఉంటే వాళ్ళని నాకు అవసరం. నాకు 5 మంచి శిష్యులు దొరికితే చాలు సార్. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే, సనాతన ధర్మంలో మార్చగలిగే శక్తిని నా గురువు నాకు ఇచ్చినాడని నా నమ్మకం. తలరాత విధిరాత అని అంటారు కదా గురుగారు, మీరు నమ్ముతారా? అదే చెప్తున్నాను. మా గురుగారు ఫస్ట్ శిబిరంలో ఏం చెప్పినాడంటే, జోషి అగర్ గురువు కే పాస్ బ్రహ్మత్వ హో, అంటే గురువు కనుక బ్రహ్మ అయితే, మనం ఇప్పుడు గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, గురువు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అంటాం. గురువు కనుక బ్రహ్మ అయితే, శిష్యుడు వాడు కనుక అయితే, ఆ బ్రహ్మ రాతను ఈ గురువు ప్రూవ్ చేసి మళ్ళీ ఇంకో రాతను రాయగలుగుతాడు. నేను మాటిమాటికి అనేదండి, యోగ్యుడైన గురువు అయితే, వాడు బ్రహ్మ అయితే,
వాడు తలరాతను మార్చగలిగే శక్తి ఆ గురువులో ఉంది. ఒక్కసారి శిష్యుడు సమర్పణగా ఆయన దగ్గర పోయి వాడు బ్రహ్మత్వాన్ని పొందిన గురువు కనుక వాడు తలరాతను మార్చగలడు. వాడు ఎప్పుడు దాని గురించి చింతించకూడదు, ఆలోచించకూడదు. మీరు మీ గురువులోని యోగ్యతను మీరు ఎలా చదవగలిగారు? నేను ఆయన పుస్తకం ఏదైతే చదివాను చెప్పిన ఆయన అట్లా 151 పుస్తకాలు రాసినాడు. ఆయన పుస్తకాల్లో చెప్పిన సాధన నేను చేసి అనుభవం తీసుకున్నాను. నేను చెప్పిన ఇప్పుడు గణపతి ప్రత్యక్షత ఆయన చేయించినారు నాతో. కాబట్టి దాంతో నేను ఆయనతో ప్రభావితమై ఆ చేయగలిగే శక్తి ఇప్పుడు ఆ మాట ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. నేను చూసినంత నేను ఎక్కడెక్కడైతే తిరిగినాను అక్కడ ఎవరినైనా వెళ్ళి అడిగి సార్ నాకు దేవతా ప్రత్యక్ష చేస్తారా అనేవాడు, చేస్తాననేవాడు గట్టిగా చెప్పేవాడైతే నేను చూడలేదు. ఉండవచ్చు. ఇప్పటికీ గురువుగారు యోగ సాధన అంటే గురువుగారు 98లో లాస్ట్ గురు పూర్ణిమ అప్పుడే 3 జూలై నాడు తన శరణాన్ని సాధించినారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ 3 కొడుకులు ఉన్నారు, వాళ్ళు నడుపుతున్నారు. గురుజీ, మనం దేవుణ్ణి పలానా కోరికలు నెరవేర్చమని ప్రార్థించడం సహజం. అయితే దేవుడు ఎలాంటి కోరికలు కోరితే మన మాట ఆయన వింటాడని ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఒక మాట, నీవు కోరిన కోరికను బట్టి అది కనుక అన్యాయపూరితమైన కోరిక కనుక అయితే, ఇప్పుడు మనమైతే ఎట్లయితే ఒక రోగం ఉంది, ట్యాబ్లెట్ వేసుకున్న చాలా దారుణమైన రోగానికి ఒక ట్యాబ్లెట్ ఇచ్చినాం, దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అట్లాగే నువ్వు అన్యాయం చేసి కోరికను అడిగి గురువుని చేయమంటే దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ కోరిక అయితే అక్కడ నెరవేరుతుంది. సపోజ్ నువ్వు ఒకసారి నీకు లేకుండా నాకు ఫలానా వాడు ఉన్నాడు గురుజీ, వాడు శత్రువు, వాడు బాగా ఆయన చంపేయమన్నావు, ఆయన ఆ దేవుడు కనుక నీకు నిజంగా ప్రత్యక్షమై నీ భావన కనుక తెలుసుకొని నీకు కష్టపెడుతుందని చంపేయవచ్చు. కానీ దాని సైడ్ ఎఫెక్ట్ నీకు అనుభవించాల్సి వస్తుంది. అది నీ మీద నీ కాళ్ళు చేతులు పడిపోవడము, నీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవ్వడము సైడ్ ఎఫెక్ట్. ధర్మబద్ధమైన కోరికలు ఉండాలి. ధర్మబద్ధమైన కోరికలు ఉన్నాడు తప్పకుండా నెరవేర్చేవాడే దేవుడు, నెరవేర్చేవాడే గురువు. ఓకే. A short success story. Hard work, passions and efficiency are our keys to success. We manage major clients, earn their trust, making us more committed to every project, standing as pioneers in making corporate ads and documentaries in northern Telangana, with the inspiration always ready to take on new challenges. A heartful gratitude to all the support rendered by our clients, viewers and well-wishers. See a reflection of your ideas, ideologies and emotions in our concepts. Satya Shodhana Films, Private Limited, a relentless pursuit for reality. Call us on 9948130367. యోగ సాధన ద్వారా జబ్బులు తగ్గించుకోవచ్చునా? నిజమైన గురువును మనం తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు యోగ సాధనలో ఉన్నది ఏంటంటే యోగము అనగా కలయిక ఎవరితో? నువ్వు ఆ బ్రహ్మాండంలో ఉన్న శక్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళను నీ శరీరంలో తెప్పించుకొని కుండలిని జాగరణం ద్వారా వాళ్ళ కిరణాలు నువ్వు తీసుకోవడం ఈ యోగం కలిగితే. సాధారణంగా మనం యోగంలో ఏం చేస్తామంటే కుండలిని జాగరణ కోసం ఆసనం వేసుకొని కూర్చుంటే మన శాస్త్రం ప్రకారం ఏం చెప్పబడింది, మూలాధారం లోపల వారి శక్తి ఉంది, సహస్రారంలో శివుడు ఉన్నారు. వీళ్ళిద్దరిని కలిపి ఆ యోగం ఎవరైతే చేస్తాడో ఆ యోగాన్ని సాధించి సహస్రాలు జాగ్రత్త అయినవాడు బ్రహ్మాండాన్ని తెలుసుకోడు. దీన్ని యోగం అన్నారు. ఎవరికైతే బ్రహ్మాండ శక్తి వస్తుందో వాడు మామూలు మాటలను పట్టించుకోడు. అవమానమైందా, దుఃఖమైందా, కష్టమైందా, వాటిలో ఆ స్థితి పొందినవాడు యోగి. ఆ స్థితిని పొందడానికి జరిగే ఆ మూలాధారంలో ఉన్న అమ్మవారిని తీసుకొని సహస్రాలలో శివుడితో కలిపే యోగం ఎవరైతే చేసినాడో వాడు బ్రహ్మాండాన్ని అంత జ్ఞానాన్ని పొందినాడు వాడు యోగి. ఈ రోజు రేపు నేను చూస్తున్నాను అంటే మీరు ఏమనుకోవద్దు, వేరేడు కూడా ఏమనుకోవద్దు దీని గురించి. నీవు ఈ ఆసనం వేయి, నీ తలనొప్పి పోతుంది, ఈ ఆసనం వేయి, నీ మోకాళ్ళ నొప్పి పోతుంది, ఈ ఆసనం వేయి. యోగం దానికి కాదు ఒరిజినల్గా, అది వ్యాయామం. యోగం దేన్ని అంటారు అంటే నీ ప్రకృతిలో ఉన్న బ్రహ్మాండంలో ఉన్న శక్తులను నీ శరీరంలో ఆవాహన చేసి దాన్ని స్థాపించుకొని నువ్వు దాంతో బ్రహ్మాండం యొక్క విద్యను ప్రకృతిని చేసి మనం ప్రకృతి పూజకలం. సనాతన ధర్మంలో వేదంలో అన్ని ప్రకృతిని ఏ విధంగా పూజని చెప్పబడింది. యోగం అన్నది రోజు 1 గంట చేసే క్రియ. దాంట్లో శివుని శక్తిని కలిపే శక్తి ఏదైతే విధంగా దాన్ని కుండలిని జాగరణ, సహస్రార జాగరణ, వాడినే యోగి అన్నారు నా దృష్టిలో. మిగతా వాళ్ళంతా ఈరోజు ఆసనాలు వేసుకుంటూ మేము యోగులం ప్రాణాయామం చేస్తే యోగం అనడం అది నా దృష్టిలో సరైన పద్ధతి కాదు. ఎందుకు మనం ప్రాణాయామం అంటాం? ఈరోజు ఎంత పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషన్లోని ఒక్కసారి శ్వాస పీల్చి పూరకమో కుంభకమో రేచకమో చేస్తే ఒక్కసారి శ్వాస లోపలికి పోయి పొల్యూషన్ ఉన్న గాలి లోపలికి పోతే నీ లంగ్స్ పైన అది ఎఫెక్ట్ చేసి లంగ్స్కు రంధ్రాలు పెట్టేసేసి నీకు టీవీ వచ్చే ఇది ఉంది.
అయితే ఆ యోగం కానీ ఆ ప్రాణాయామం ఎక్కడ చేయాలి, ఎక్కడైతే ఆక్సిజన్ బాగుందో అక్కడ చేయాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం, పెద్ద పెద్ద హాల్లో కూర్చుండి మన ట్యాంక్ బండ్ మీద యోగా సాధన చేస్తానంటే ట్యాంక్ బండ్లో పొద్దున కనుక ఏమైనా సాధారణ వాతావరణం అంటే 35% పొల్యూషన్ ఉంది. ఆ గాలిని నువ్వు లోపలి పీల్చి దాన్ని ఆపి మళ్ళీ వైర్ చేసుకుని ఆ గాలి లోపల పోయిన తర్వాత నీ లంగ్స్ను పాడు చేస్తుంది. నువ్వు ఒక్కసారి ఒక నెల రోజులు ఎవరైనా ట్యాంక్ బండ్ దగ్గర యోగం చేయమనండి, వాడు టీవీ రాకపోతే చెప్పండి. ఎందుకంటే పొల్యూషన్ ఉన్నవాయి అది తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్యలు గురవుతున్నారు గురించి, వీటికి మీరు పరిష్కారం చూపిస్తారు? దీంట్లో కూడా 3-4 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆయుర్వేదంతో చేయవచ్చు. మనం అసంభవమైన అనారోగ్యాలు ఉండడం కానీ అసంభవమైన చేయడానికి ఉంటే మన దగ్గర కూడా భేషజంలో భైరవులు ఉన్నారు, అష్టభైరవులు ఉన్నారు. ఎవడైనా యోగ్య సాధకుడు కనుక తెలిసిన వాడు ఉంటే వాడు భైరవుడిని పంపించి శరీరం లోపల రోగ నివారణ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి, చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. దాంతో కూడా అంటే ఆధ్యాత్మిక మార్గంలో పోతూ దేవతల్ని ఆరాధించి కూడా ఆ రోగాలని పోగొట్టవచ్చు ఆయుర్వేదం కాకుండా. సాత్విక సాధనలో శ్రమ మరియు దయాగుణాల యొక్క అన్యతను తెలియజేయండి. సాత్విక గుణం అంటేనే అది సత్యం యొక్క గుణం. దాంట్లో అతనిలో క్షమాపణ గుణం అన్నది ఉండాలి. ఎప్పటి వరకు నీకు తిడితే నీ వాడి మీద వాడిని చంపేస్తానని అనడం మాత్రం తప్పు. అది కనుక లోక కళ్యాణం 10 మందికి వాడు చంపుతున్నాడు, వాడు 10 మందికి ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని చంపడంలో ఇబ్బంది లేదు. కానీ నీ స్వార్థం కోసం వాడిని చంపడం అన్నది మాత్రం సాత్వికత కాదు. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ క్షమాపణ. కృష్ణుడు చాలామంది తన దగ్గర శరణు వచ్చిన వాళ్ళకు ఆయన శరణ ఇచ్చినాడు, కానీ ఎవరైతే 10 మందికి కంటకులై ఉన్నారో వాళ్ళని చంపినాడు. అది ఆయన దగ్గర నేర్చుకునేది. రాముడైనా సరే ఎవరైనా సరే కంటకులై ఇతరికి 10 మందికి నష్టపరుస్తున్న వాళ్ళు చంపడంలో తప్పు లేదు. అలాంటి సాత్వికత ఉండాలి. కానీ మరీ సాత్వికత ఉండి తప్పు చేసేవాడిని కూడా క్షమిస్తే ఈరోజు ప్రపంచం మనం అనుభవిస్తున్నాం. ముళ్ళ చెట్టు దగ్గర పెట్టుకుని కూర్చుని నాకు ముళ్ళ చెట్టు కుట్టినా నాకు పర్లేదు అంటే నీ ఇష్టం, కానీ ఇంకోళ్ళకి మళ్ళీ కుదురుతుంది కదా, నీ అప్పుడు సాధన చేయలేవు కదా. కనుక కంటకతను తీయడానికి 10 మందికి నష్టపరిచేవాళ్ళు, 10 మందికి కష్టాన్ని కలిగించే వాళ్ళకి కనుక మనం మన సాధన ద్వారా కానీ ఇంకే ఇతర ద్వారా కానీ వాళ్ళని తీసేసేయడంలో అదే సాత్వికత, అదే ధర్మం. గురుజీ, ఈ మధ్యకాలంలో చాలా తరచుగా వింటూ ఉన్నాం, మాకు చేతబడింది, చేతబడి చేసిండ్రు, మేము చేతబడి ద్వారా ఈ బాధలు పడుతున్నాం అదని అంటున్నారు. అవి నిజంగా ఉన్నాయంటారా? వాటికి ఏమైనా పరిష్కార మార్గం ఏమన్నా? సాధారణంగా వీటిలో ఉండే మొట్టమొదటి ఏంటంటే వాళ్ళ మైండ్ పైన ఒక ప్రభావం కలిగించే ప్రక్రియ. ఇప్పుడు నేనున్నాను, సూర్యుడి దగ్గర కూర్చుంటే ఎండ వస్తుంది, అవునా? ఎండ నుంచి బయటకు పోవాలి. మనకి ఎండ తగిలిన తర్వాత మనకు ఉండే విరేచనాలు కావడము, ఇవి కావడము, అది దాన్ని తంత్రం అనుకుంటే ఎట్లా? ఎండలో కూర్చున్నావు కాబట్టి నీకు ఎక్కువ తీవ్రమైన ఎండ ఉంది, నీకు దాని మీద ప్రభావం. సరైన చలిలో పోతున్నావు, చలికి పోయినప్పుడు ఏమి వేసుకోకుండా నీకు సర్ది రావడం, దానికి తంత్రం అనుకుంటే ఎలా? చేతబడి అన్న పదానికి ఏంటంటే మనిషిని మైండ్ను డిస్టర్బ్ చేయడం అన్నదే చేతబడి మన దృష్టిలో. దాన్ని ఆ మైండ్ అప్ చేసిన డిస్టర్బ్ యోగుడైన వాడు కనుకుంటే ఈ కుండలిని యోగం ద్వారా, లేకుంటే ఇతర సాధన ద్వారా, దేవతలను వాళ్ళ దేవతా కృప వాళ్ళపైన కురిపించి సాధన ద్వారా, లేకుంటే భస్మాల ద్వారా వాళ్ళని అది చేతబడి కాదు, ప్రకృతి వల్ల వికృతి అవ్వడం, మైండ్ వికృతి అవ్వడం చేతబడి అంటున్నారు అని నా నమ్మకం. ఉందంటారా చాలా? అంటే ఇది మైండ్ని చేంజ్ చేసే విధానం ఉంది. అంటే అది ఎట్లా? ఏదో భయంకర, ఇప్పుడు నేను రాత్రి ఒంటరిగా కూర్చున్నారు, నేను భయంకరంగా గట్టిగా అరిచాను అనుకో, మీరు ఒకసారి భయపడిపోవడం. అట్లా కాకుండా వాళ్ళ దగ్గర ఏమైనా అతీతమైన శక్తులు ఉండి అతీతమైన పూజ విధానాలు చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయి సార్. ఆత్మలను వాళ్ళు తన శక్తి అఘోర విద్యల్లో ఏం చేస్తారంటే ఆత్మలను తన దగ్గర తనకు ఆహ్వానించి ఆత్మ ద్వారా అదృష్టంగా పనిచేసుకుంటారు. అసలు కాశీ లాంటి ఉంది, అది చేసేవాళ్ళు ఉన్నారు. వాటికి పరిష్కారం మీరు యోగ్యుడైన దేవత ప్రత్యక్షం ఉన్నవాడు మాత్రం వాటిని పారద్రోలగలడు. మళ్ళీసారి చెప్పండి. యోగ్యుడైన దేవతలను ప్రత్యక్షం చేసుకున్నవాడు ఆ చేతబడితో చేసిన అఘోర కృత్యం, ఆ దుష్టాత్మను ప్రేతాత్మను పారద్రోలగలడు. ఆ శక్తి వీడి దగ్గర ఉండాలి, దాన్ని పారద్రోలు. ఇప్పుడు సపోజ్ నేను చెప్తూ ఉంటాను, ఏదో ఆత్మ ఆవహించున్నది, ఎవరి మీద ఏదో ఉన్నది. చాలామంది ఏం చేస్తారు, ఆంజనేయ స్వామిని పిలిచి ఆంజనేయ స్వామి ఆరాధన చేసి వాళ్ళకి నీళ్ళు వాళ్ళని దాన్ని పారద్రోలే ప్రక్రియ చేస్తారు. అట్లే కాళికమ్మ వారు ఉన్నారు, చెడు చేసేవాళ్ళు ఉన్నారు, మంచి చేసేవాళ్ళు ఉన్నారు. నా దృష్టి లోపల మనం దేవతా సాధన సరిగ్గా చేయగలిగితే, ఇప్పుడు చండీ అనేది రుద్రుడు ఉన్నాడు, రుద్రచండీ యాగం ఉంది, వీటి ద్వారా చెడు ప్రభావాలు కలిగి వాళ్ళ మైండ్ పైన ఒక రకమైన ప్రభావం ఏర్పడి వాళ్ళు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటే దాన్ని ఈ ప్రక్రియ ద్వారా వాళ్ళని నయం చేయవచ్చు. గురుజీ, జీవితంలో సంతోషం పొందడంలో ఆధ్యాత్మికత యొక్క పాత్ర ఎంత మాత్రం ఉందని మీరు అనుకుంటున్నారు? నేను ఇప్పుడే చెప్పినాను, యోగ్యుడైన గురువు కలిసి ఉండి అతని సమర్పణతో ఉండే వాడు సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలడు. నిస్వార్థపరుడైన గురువు ఉండాలి. శిష్యుడికి ఏ విధమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలడు. శిష్యుడిలో స్వార్థం చూసే గురువు కనుకుంటే వాడిని సరిగ్గా ఉండని వెళ్ళాడు, వీడు సరిగ్గా ఉండలేడు.
వీడికి ఎందుకంటే కోరుకుంటుంది, వాడు నాకు ఇది చేయాలి, శిష్యుడు నాకు ఇది చేయాలి, అది చేయాలని ఉంటుంది. వాడు చేయలేని పరిస్థితి కనుక ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? అప్పుడు షాపింగ్. ఇప్పుడు గురువు కూడా అందరికి అందుబాటులో ఉంటాడు కదా, అందుబాటులో దొరకదు. అది వాళ్ళ దాని యొక్క అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితుల కోసం వాళ్ళు చూసేసి వాళ్ళ దగ్గర వెళ్ళడం. ఇప్పుడు నేను మామిడి చెట్టు దగ్గర పోయి కావాలంటే నా ఇంటికి మామిడి చెట్టు రాదు కదా. నాకు దాహం వేస్తే నేను దాహం బావి దగ్గర నది దగ్గర నేను పోతే దాహం తీర్చి నా పని దాహం తీర్చేది. నువ్వు నా దగ్గరికి వచ్చినావంటే నేను నీకు సాయపడతాను. కానీ నా దగ్గర రాకుండా నువ్వు ఎక్కడో ఉండి నాకు కావాలంటే నా దగ్గర వచ్చిన తర్వాత నా విద్యతో నేను నీకు బాగు చేయగలుగుతాను. అది పరిస్థితి. ఈ కాలంలో మానసిక ఒత్తిడి, ఆందోళన ఉన్నప్పుడు ఆధ్యాత్మికత ఎలా ఉపశమనం ఇస్తుందని మీరు దీనికి కొన్ని చాలా విధానాలు ఉన్నాయి. మా సాధన ద్వారా నయం చేయడం లోపల నాకు గనక కాళిక మహాకాళి సిద్ధి కానీ లేకుంటే ఇతర దశమహావిద్యలో ఏదైనా సిద్ధి కానీ ఉంటే అలాంటి మానసిక ఒత్తిడి ఉన్న వాళ్లకు దీక్ష ఇచ్చి, అంటే దీంట్లో దీక్షలు చాలా రకాలు ఉన్నాయి. శక్తిపాత్ దీక్ష అని, దృగ్దీక్ష అని, స్పర్శ దీక్ష అని, ఈ విధంగా దీక్షలు ఉన్నాయి. ఆ దీక్ష ద్వారా ఇప్పుడు శిష్యుడు మనం ఎందుకంటే చాలా ఒక్కగానే మనం చేతి పెడతాం వాడి తల మీద, ఇది స్పర్శ దీక్ష. శిష్యుడు కళ్ళతో చూసేసి వాడిని చెప్తాడు మంత్రదీక్ష, నేను వాళ్ళతో మాట్లాడి వాడికి మంత్రం ఇస్తాను, అది మంత్రదీక్ష. ఈ విధంగా వాళ్ళకి మానసిక ఉపశమనం కలిగించవచ్చు. స్పర్శ దీక్ష, స్పర్శ చేసి ఆయన నుదుటిని తాకి స్పర్శం ఇచ్చేసి ఆయనలో మార్పు తీసుకురావచ్చు. డిప్రెషన్లో చాలామంది నేను చేసిన ఉద్దంతాలు నా దగ్గర ఉన్నాయి. ఓకే, సంతోషాన్ని కలిగించే విషయాలు బాహ్య అవశాలు కాకుండా అంతరంగ సంతృప్తిని ఎలా సాధించాలి? దీనికే భేదం ఉంది. సంతోషానికి ఆనందానికి భేదం. అందుకని ఇప్పుడు మన సన్యాసులు అందరూ నిఖిలేశ్వరానంద, వివేకానంద, ఆ ఆనందం అన్న పదానికి వేరు సంతోషం. సంతోషం అనేది దేనికి? ఏసీ రూమ్ ఉండాలి, మంచి ఇది ఉండాలి, నాకు మంచి నిద్ర రావాలి, ఇది సంతోషం. నిద్రపోతే సంతోషం, మంచి తిండి తింటే సంతోషం. కానీ ఆనందం వీటన్నిటికీ అతీతమైనది. నాకు ఇవన్నీ లేకున్నా కూడా నేను ప్రకృతిలో కూర్చుంటే నేను ఆనందానికి సంతోషానికి తేడా ఉంది. ఆనందం ఆధ్యాత్మికతో వస్తుంది, సంతోషం భౌతిక సుఖాలతో వస్తుంది. కనుక భౌతిక సుఖాలతో కూడుకునే సంతోషం, ఆధ్యాత్మికంగా కూడుకొని వచ్చే ఆనందాన్ని ఆనందం అంటారు. ధ్యానం, ప్రార్థన వంటి ఆధ్యాత్మిక ఆధారాలు సాధారణ మనుషుల జీవితాలను ఎలా మార్చగలవు? వాళ్ళు అతని మట్టుకు అవి పనిచేస్తాయి. ఇప్పుడు నేను యోగంలో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను, అది నాకు ఆనందాన్ని కలిగించవచ్చు, నాకు శాంతిని కలిగించవచ్చు. కానీ నాతో 10 మందిని సరే మళ్ళీ వాడు కూడా మెడిటేషనే చేయాలి. కానీ నేను శాంతి పొందిన వాడిని మార్గం చూపించగలని వాడిని శాంతిని ప్రదానం చేయలేడు. కానీ ఒక సిద్ధుడైన యోగ్యుడైన వాడు తన సిద్ధ బలంతో వాడిని శాంతిగా ఆనందాన్ని ఇవ్వగలడు. నేను ఒక ట్రాన్స్ఫార్మర్ని పెద్ద ఎన్నిటికైనా కరెంట్ ఎలక్ట్రికల్ ఇన్ని పంపించగలను. కానీ నేనే బల్బుని అయితే నేను ఒక బల్బుని మాత్రమే వెలుగుతాను. మెడిటేషన్లో తర్వాత సాధకుల్లో, సిద్ధుల్లో, ఋషుల్లో ఉన్న శ్రేష్టత అది. మీరు మీ జీవితంలో స్వయంగా అత్యంత సంతోషంగా ఉన్న ఒక సందర్భాన్ని చెప్పగలరా? నా గురువుని కలుసుకొని ఏ రోజైతే గణపతి దర్శనం తీసుకున్నానో అది నా జీవితంలో మరపురాని దినం. అది దాదాపు 81 మీరన్నా 83లో. ఆధ్యాత్మికతతో జీవితం సంతృప్తికరంగా మార్చుకునేందుకు యువతకు మీరు ఏ సలహాలు ఇస్తారు? వాళ్ళు జీవితంలో కర్మను చేస్తూ ఏ కర్మ అయినా చేయి. నేను మా వాళ్ళని అంటాను, ఊరికే కూర్చొని తపస్సు చేసుకుని నా దగ్గర డబ్బు రావాలి కానీ సంతోషాలు నేను చేయను. నువ్వు కర్మను చేస్తూ నా దగ్గరికి రా, నీకు ఏం కోరుకున్న సంతోషాన్ని అడుగుతావు ఇస్తాను. నేనన్నా నువ్వు రిక్ష తొక్కేవాడమైనా నేను కర్మ చేస్తున్నాను గురించి నా దగ్గరికి రా, నీకు కోటీశ్వరుని చేయగలిగే. కానీ కర్మను వదిలేసేయి, ఊరికే నేను మెడిటేషన్లో కూర్చున్నాను, నేను తపస్సు చేస్తున్నాను, నాకు డబ్బులు రావాలంటే నేను చేయను. కర్మ హీ పూజ. నువ్వు మొదలు కర్మ చేయి. నేను ప్రతి సాధకుడు నా దగ్గరికి వచ్చి వాడేమంటాను, నెలకు 5 రోజులు మాత్రమే నాకు ఇవ్వు, నీకు సంతోషపరిచే బాధ్యత నాది. 5 రోజులు సాధన కొరకు. గురుజీ 25 రోజులు నీ భార్య పిల్లలతో నీవేమి సంబంధాలు అవన్నీ చేసుకో, కానీ నెలలో 5 రోజులు నాకు ఇవి సాధకుడుగా నేను సాధన చెప్తాను, చెయ్యి. నీ జీవితాన్ని మార్పు చేయకపోతే నేను అనిల్ కుమార్ జోషిని కాదు అని చాలాసార్లు చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. జీవితంలో సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించడం ఎలా సాధ్యమవుతుంది? అది సమర్పణతోనే సాధ్యమవుతుంది. నా దగ్గర కనుక మంచి గురువు ఉన్నాడు అనుకోండి, నేను సుఖమైన దుఃఖమైన ఆయన దగ్గర పోయి కూర్చుంటాను. దుఃఖాన్ని ఆయన మార్చగలడు, సుఖాన్ని ఇచ్చిన కాడే ఈ సుఖం ఇంతే చాలా అని చెప్పగలిగే శక్తి ఆయన దగ్గర ఒకలే ఉంది. నాకు ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఒక మామూలు మనిషి వచ్చినాడు అనుకోండి, వాడు చూసి గురూజీ చాలా దూరం పోవాలి నేను రోజు నడుచుకుంటూ అంటే నేను వాడికి సైకిల్ సరైన సైకిల్ కొనేటండి. వాడు సైకిల్ కొన్న తర్వాత అబ్బా గురూజీ సైకిల్ కాళ్ళు తొక్కి అవుతానని స్కూటర్ కొనేసిన. స్కూటర్ అయిన తర్వాత గురూజీ నాకు పెళ్లి కాలేదు, పెళ్ళైంది పిల్లలేదు, గురూజీ స్కూటర్ మీద ఇంతమంది పోలేం, కారు కావాలి అంటే వాడు ఈ సంతోషం యొక్క క్రియ పెరుగుతోంది. అట్లని ఎంతవరకు చేయగలడు? గురువు ఒక దగ్గర వాడిని ఆపేస్తాడు. ఇంకా చాలా ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చినా కారు వరకు, కారు తర్వాత హెలికాప్టర్, విమానం కోరే పరిస్థితి ఉంటే అది వాడికి ఆగని కోరికలు అవి అట్లా తీర్చిపోతే వాడు. అందుకని గురువు అన్నవాడు సమర్పణ భావంలో వాడికి ఎంతవరకు ఏది ఇవ్వాలనో తెలుసుకుని వాడికి ఆ సంతోషాన్ని ఇవ్వగలిగే శక్తి వాడు కలిగి ఉన్నవాడు వాడిని ఆపుతాడు.
ఎందుకంటే సంతోషం అన్నది తృప్తికరమైనది కాదు. ఈరోజు ఇంకోటి కావాలని ఏర్పడింది, కానీ ఆనందం అలాంటిది కాదు. అతను కూర్చున్న ఆ క్షణం ఇక్కడ ఇట్లా కూర్చుంటే ఆనందం వచ్చిందంటే మళ్ళీ వాడు ఆ చెట్టు కిందకు పోయి ఆనందాన్ని అనుభవిస్తాడు తప్ప నాకు తిండి దొరకలేదనో, నాకు ఏదో కుట్టిందనో, నాకు ఏదో పని అయిందనో బాధపడేది ఆనందం కాదు. అందుకని ప్రతి సన్యాసి వెంబడి మనం ఆనంద్ అనే పేరు ఏది ఇచ్చినా ఆ ఆనందానికి నందనవనంలో ఉన్న ఆ శ్రేష్టతను పొందడం అనేది ఆనందం సంతోషానికి తేడా ఉంది. సంతోషం భౌతికాన్ని ఇస్తుంది, ఆనందం ఆధ్యాత్మికతో పొందగలం. ముఖ్యంగా గురూజీ ఈ మధ్యకాలంలో ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ తోటి షుగరు, బీపీలు అని అదే చాలామందికి కామన్ అయిపోయినాయి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో చాలా ఈ క్యాన్సర్ రోగాలు కూడా బాగా నా దృష్టిలో సార్ వీటన్నిటి కూడా మన ప్రకృతి ధర్మంలో, ఆరోగ్య ధర్మంలో ఉంది. ఇప్పుడు సాధారణంగా దీన్ని చూస్తే పగడాల మాల కనుక ఒక మనిషి వేసుకుంటే వాడికి ఎంతటి బీపీ ఉండని కంట్రోల్ అవుతుంది. తర్వాత మామూలుగా షుగర్ ఉన్నవాడు రుద్రాక్షం పగడాల రెండు కలిపిన మాలతో స్ఫటికంతో కలిసి మాల వేసుకొని దాంట్లో సరి అయిన ఆధ్యాత్మికతను పొందగలిగితే వాడికి షుగర్ కంట్రోల్లో వస్తుంది. ఇవన్నీ పోగా మన ఆహార విహారాలపైన కూడా తప్పకుండా రోజు తులసి కానీ, మనం చెప్పేది తులసి కానీ, బిల్వపత్రం కానీ, వేపాకు కానీ ఈ రసాలు ఇప్పుడు మనం ఈ గిజ్జాలు చూస్తున్నాం సార్, కూల్ డ్రింక్స్ చూస్తున్నాం, వాటిలో కలిపే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవే కారణమవుతున్నాయి. ఎందుకంటే అవి మనకు బయట కొడితే అవైలబుల్గా ఉండే ఆ బాటిల్సే మనకు తులసి రసం ఎవడిస్తాడు, బిల్వరసం ఎవడిస్తాడు. వీటిని కనుక మనం తినడం కానీ, దేవుడిని ఎక్కించడం కానీ చేస్తే నా దృష్టిలో బీపీ, షుగర్ ఇట్లాంటి వ్యాధులు కానీ క్యాన్సర్ కూడా రాదు. ఈ రోజు దానికి రావడానికి ఏంటంటే నీ లివర్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు ఈ గిజ్జాలు తినడం వల్ల. వాటిని కనుక కంట్రోల్ చేయగలిగి అవి తిన్నా సరే నువ్వు రోజు బిల్వరసము, ఆమ్లా రసము, తులసి రసము రోజు తీసుకోవడం, పడిగడుపున గోమూత్రం తీసుకున్నా, స్వచ్ఛమైన గోమూత్రం తీసుకున్నా సార్ నాకు దృష్టిలో క్యాన్సర్ రాదు. ఎంతకాలం తీసుకోవాలంటారు? 40 రోజులు కనీసం తీసుకోవాలి. ఇప్పుడు ఇయర్లో ఒక సంవత్సరంలో 40. ఇప్పుడు ఏం చేస్తాను, నా ఇయర్లో నరసింహ జయంతి, మా ఇంట్లో నరసింహ కులదేవం, 9 రోజులు ఊరికి నీళ్ళ మీదనే ఉంటాను. నేను కూడా ఇప్పుడు 72 ఏళ్ళు నావి. మీరు చూస్తాను ఎవరన్నా అంటే నాకు 72 ఏళ్ళు అంటారు. దానికి కారణం ఏంటంటే నేను నా శరీరాన్ని ఆ బ్యాలెన్సింగ్లో తీసుకుని సాధారణంగా ఎప్పుడైనా బయట గురించి లేకపోతే నీళ్ళు లేకపోతే కూల్ డ్రింక్ తాగడం జరుగుతుంది, కానీ తరచుగా అవన్నీ తీసుకుని నా దృష్టిలో ఆహారం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటికి వచ్చే భోజనం చేస్తాను. మరీ కాని పక్షంలో నేను బయట తినడం చేస్తాను, కానీ ఇంట్లో వచ్చి నేను తింటాను. ఒక పూట భోజనం 40 ఏళ్ళు దాటిన తర్వాత నా దృష్టిలో మనిషి ఒక పూట భోజనం చేయడం, ఒక పూట టిఫిన్ చేయడం ఆరోగ్యానికి మంచిది. మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రి టిఫిన్ లాంటిది చేయడం, అది నా అనుభవం. నేను 40 ఏళ్ళ నుంచి నేను మానేస్తాను, ఇప్పుడు కూడా అట్లే చేస్తాను. ఒక రోజు టిఫిన్, ఒక పూట భోజనం చేస్తాను, పళ్ళు కూడా సారి తీసుకుంటాను. ఇప్పుడు ఆరోగ్యం పైన గోమూత్రం ప్రభావం ఎలా ఉంటుంది? ఆరోగ్య స్వచ్ఛమైన గోమూత్రాన్ని కనుక 42 టీ స్పూన్స్ కనుక తీసుకుని దాన్ని నీళ్లు కలుపుకొని తాగితే స్వయంగా ఆ తీసుకున్నవాడే అనుభవం చెప్తానండి. 40 రోజులు క్యాన్సర్ లాంటిది కూడా పోగొట్టగలిగే శక్తి దాంట్లో ఉంది, కానీ దాన్ని ఎవరు నమ్మారు. దీంట్లో కూడా ఈ జెర్సీ ఆవులను వాడకుండా మన దేశీయ ఆవుల గోమూత్రం మంచిది. ఒక 40 రోజులు తాగితే సరిపోతుంది అంటారు. దీంట్లో గోవార్క కూడా ఉంటుంది కదా, అది తాగమంటారు లేదా ఏ రోజు ఆ రోజు? లేదు, మన మామూలుగా ఇప్పుడు ఏ రోజు కాన్సన్ట్రేటెడ్ వస్తున్నాయి కదా, అవి కూడా మంచి ప్రభావం చెప్తా ఉన్నాయి. అట్లా గురుగారు, ఇందాక మీరు మాట్లాడుతూ క్యాన్సర్కి, తర్వాత ఉమెన్ సమస్యలకి మా దగ్గర పరిష్కారం ఉన్నదన్నారు. అట్లా ఇప్పుడు మా ఛానల్ 5 మందులు కాగానే నేను దానికి ఆరోగ్యధామం పెట్టేసి మందులు కూడా తయారు చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి 3 అయిపోయినాయి, ఇంకో 2 అయితే కనుక. ఫైబ్రాయిడ్స్కి తీసుకున్నాను పేటెంట్, క్యాన్సర్కు తీసుకున్నాను, బ్రెస్ట్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, వాటన్నిటికి. ఇంకోటి కూడా నేను ఇప్పుడు కిడ్నీ సంబంధించిన వ్యాధి కోసం ఒకటి, తర్వాత లివర్ కోసం కూడా ప్రయత్నం చేసి తయారీలో ఉన్నాను. అది అయిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి మీ దగ్గర సత్వర పరిష్కారానికి సార్ మందు తయారని డైరెక్ట్గా వాళ్లకు నా దగ్గరకు వచ్చిన తర్వాత గురుమంత్ర జపంతో చేసిన నేను చాలామందికి దాని యొక్క గోమూత్రంతో కానీ ఇతరుల నేను బిలవరసాన్ని కానీ వాటితో కానీ చాలామందికి దాని తేడా కనిపిస్తుంది. వాళ్ళు మంచి అనుభవాలు కూడా. ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించవచ్చా క్యాన్సర్ అని ఇట్లా చాలామంది వస్తారు. ప్రతి అమావాస్యకు దగ్గర నా దగ్గర 3000 నుంచి 4000 మంది వస్తారు. అన్ని పీడితం ఉన్న ఫ్రీగా అందరికీ హోమం చేసేసి వాళ్ళకి మందులు యంత్రం ఇచ్చి పంపుతాను. ప్రతి అమావాస్య 3 సంవత్సరాలు అయింది. ఇక్కడ 3000 మంది 4000 మంది దాకా ప్రతి అమావాస్యకు వస్తారు. ఓకే, అంటే ఏ ఇదానికి బాధలు ఉన్న వాళ్ళంతా. ఇంకోటి గురించి చాలామంది కొంతమంది సమయానికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ, తర్వాత వేరే రకరకాల దోషాలతోటి ఎన్నో ఇబ్బందులు, కుటుంబాల్లో సమస్యలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వారికి మీ దగ్గర రావడం వల్ల ఏమన్నా? నాతో నేను చేస్తాను సార్, చాలామందికి రిజల్ట్స్ బాగున్నాయి. అయితే దాంట్లో కూడా మన దగ్గర సాధనా మార్గంలో కానీ వీటిలో కానీ దాని మార్గాలు ఉన్నాయి. వాళ్ళని చేసి ఆ మార్గం ద్వారా సూచించి సంతానం అయ్యేటట్టు చేస్తాను. ఇప్పుడు మీ దగ్గర రావాలంటే ఎప్పుడు రావాలి? ముఖ్యంగా మిమ్మల్ని సాధారణంగా సార్ రోజు పొద్దున్న 9 నుంచి 11 ఏదైనా శిబిరాలకు బయట వెళ్ళాను తప్ప ఆశ్రమంలోనే ఉంటాను. పొద్దున 9 to 11 చూస్తాను, మళ్ళీ సాయంత్రం 4 to 6, 8 పబ్లిక్ని కలుస్తాను.
ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటే ఎప్పుడైనా ఏ వారమైనా ప్రతిరోజు మీరు అవైలబుల్ ఇక్కడ అవైలబుల్ ఉంటే ప్రతిరోజు కలుస్తాను. ఓకే. ఇంకా ఇక్కడ ఏమైనా ప్రత్యేక దినాల్లో ప్రత్యేక పూజలు ఇట్లా అమావాస్య రోజు ఇక్కడ విశేషంగా అన్ని మన సనాతన ధర్మానికి సంబంధించిన కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, గురు పూర్ణిమ, గురువుజీ పుట్టినరోజు, కార్తీక అయ్యప్ప స్వాముల్లో కొన్ని రోజు సాధన చేపిస్తున్న ఇవన్నీ జరుగుతాయండి. విశేష పూజ ప్రతి నెల ఉంటుంది ఏదైనా సరే. అమావాస్యకు మాత్రం తప్పకుండా ఎవరైతే సమస్యలు ఉన్న వాళ్ళకి సమస్య సమాధానం కోసం ఇక్కడ హవనం చేస్తాను, ఫ్రీగా చేస్తుంటారు. గురూజీ, కామన్ క్వశ్చన్ ఏంటంటే పుట్టిన జీవి మన్నించక తప్పడు. ఇలాంటి మన్నాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఈ మధ్య ఈ మన్నం పట్ల ఉన్నటువంటి ఈ భయాన్ని ఏ విధంగా తొలగించుకోవచ్చు? నేను ఒకటే మాట్లాడుతాను, మొదటి నుంచి కూడా అనేది ఏంటంటే చాలామంది సత్యం శివం సుందరం అంటారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉన్న సత్యం నుంచి జాతస్య మరణంతరం, పుట్టినవాడు చస్తాడనేది సత్యం. ఆ సత్యమే శివుడు. ఆ శివుడిని తెలుసుకున్నవాడే సుందరంగా బతకగలడు. అంటే నాకు చావు ఉంది అని నడిచేవాడే గొప్పవాడు. చావు లేదు అని రాక్షసులు నాకు చావు వద్దని అడిగినారు, వాళ్ళు చివరి చావులు వాళ్ళు ఈరోజు రేపు లేకుండా చావు ఉన్నా సరే దాన్ని కనుక యోగ్యుడైన మార్గంలో కనుక చావు ఉంది అని నడిచేవాడు సత్యంగా నడుస్తాడు, వాడే శివుడిని ఆరాధిస్తాడు. ఓకే స్వామీజీ, చివరిగా ప్రేక్షకులకు మీరు ఇచ్చేటటువంటి ఒక మంచి సందేశం. ఇప్పుడే చెప్పినాను, మానవతను గుర్తించండి, ధర్మాలను వాటిని అనుసరించి ఇతరులు పీడించకండి. మానవుడిగా గుర్తించి వాడికి మనం సహాయం చేయగలిగితే చేయాలి. పూజ అయితే పసుపు కుంకుమలు వేయడం అన్నది కానీ ఆలోచించకుండా కర్మ అన్నదే పూజ అని కర్మ చేయడం, శరీరాన్ని మామూలుగా ఇలాగే కూర్చోబెట్టకండి, ఏదైనా కర్మ చేయండి. కర్మనే పూజ, సాధన ఈ జీవితం. మంచి దేవతను తీసుకుని మన తపస్య గురుకుల పరంపరలో ఉన్న ఋషి పరంపరలో ఉన్న సాధనలను చేయండి. ప్రకృతి నుంచి మీరు శక్తిని పొందగలరు. ఆకాశం నుంచి ఉన్న దివ్యశక్తిని, ఎనర్జీని మీలో పాజిటివ్గా రాపింది. పృథ్వీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఎనర్జీ ఆకాశం నుంచి ప్రకృతి నుంచి వస్తుంది. ఇది వేదాల్లో చెప్పబడింది. దాన్ని సాధించడానికి చేసే ప్రక్రియని సాధన. ఆ సాధన జీవితాన్ని చేయండి. ఇవి మూడే నేను చెప్పేది. మానవతయే ధర్మం, కర్మయే పూజ, సాధనయే జీవితం. థ్యాంక్ యూ గురుగారు. ఆధ్యాత్మిక సాధనల్లో తలెత్తేటటువంటి పలు రకాల సందేహాలపై మీరు చక్కటి వివరణలతో మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మా ప్రేక్షకుల తరఫున, మా తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురుగారు. సెలవు.